ఇంకో విషయం ఏంటంటే, మరి పాస్టర్ గారు మీకు ఎన్ని సంవత్సరాల నుంచి తెలుసు నాకు తెలీదు. నాకైతే 9 ఇయర్స్ నుంచి తెలుసు. మరి మీ అందరికీ మీకున్న అనుభవాల్ని ఇప్పుడు ప్రొడక్ట్ రివ్యూ ఇస్తారనమాట. కొన్ని క్షణాలు ప్రతి ఒక్కళ్ళు మాట్లాడాల్సిందిగా నేను ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఒక్కొక్కళ్ళు వచ్చి మీతో పాస్టర్ గారికి ఉన్న అనుబంధం జస్ట్ ఒక వర్డ్, ఈయన ద్వారా, ఈ పాస్టర్ గారి ద్వారా నేను దీనిలో ఇలా నడిపింపబడ్డాను, ఏదైనా కానీ ఒక్కొక్క వర్డ్ అందరూ ప్రిపేర్ అవ్వాల్సిందిగా. దానికంటే దేవుడి నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలండి. ముందుగా దైవ సేవకులకి పుట్టినరోజు శుభాకాంక్షలు. దైవ సేవకులు కుదరవల్లి అల్లుడుగా రాకమునిపే కుదరవల్లి బస్ షెల్టర్ ఓపెన్ చేయడానికి మా కుదరవల్లి వచ్చారండి. అప్పటి నుంచి కృష్ణబాబు మాకు తెలుసు. ఏదేమైనప్పటికీ మేము రకరకాల చర్చలకు వెళ్ళి ఎన్నెన్నో అనుభవాలు పొందిన వారము. అయినప్పటికీ దైవ సేవకుల దగ్గరికి వచ్చిన తర్వాత మా కోసం ఆయన ఉపవాసాలు ఉండి కడుపు కట్టుకొని ప్రార్థన చేసిన రోజులు ఎన్నో ఉన్నాయి. ఆ విధంగా ఆయన మా కోసం ప్రార్థన చేపట్టి మేము ఈ విధంగా ఈ ఆత్మీయ స్థితిలో ఉండడానికి కూడా కారణం. దేవుని కృపలో నేను, నా భర్త గారు, నా కుమార్తె కుటుంబం ఈ విధంగా ఉండడానికి దేవుడు చేసిన సహాయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. ముందున్న కాలంలో కూడా దైవ సేవకులు మాకు ఒక అల్లుడు గారు కాదు కానీ ఒక కుమారుడిగా నాకు ఎంతో ఆత్మీయ స్థితిలో తెలిసిన విషయాలు, తెలియని విషయాలు ఎన్నో చెప్పుతూ ముందుకు తీసుకువెళ్తున్నారండి. ఎందుకంటే వయసులో పెద్దదాన్నే కానీ అనుభవంలో పెద్దదాన్ని కాదు నేను. కొన్ని విషయాలు తెలియనప్పటికీ ఒక దైవ సేవకులుగా, ఒక కుమారుడుగా నన్ను ఎంతో ప్రోత్సహిస్తూ, బలపరుస్తూ, ధైర్యపరుస్తూ అన్ని విషయాల్లో నాకు ముందుండి నడిపిస్తున్నారండి. అందుని బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. ఇంతటితో నేను ముగిస్తున్నానండి. అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో నిజమే, ఫస్ట్ నేను కుదరవల్లి బస్ షెల్టర్ ఓపెనింగ్కి వెళ్ళాను అనమాట. పిల్లలు ఎవరు తిరగండి, కొంచెం సేపు పిల్లలందరూ లైన్ కూర్చోండి, వెళ్ళాలి. నేనండి ఫస్ట్ టైం బస్ షెల్టర్ ఓపెనింగ్కి వెళ్ళాను అనమాట. అప్పుడు ఆ రోజు వాకింగ్ చెప్పడం జరిగింది. అప్పుడు పరిచయం అంటే వాళ్ళు. ఆంటీ థ్యాంక్ యూ. వస్తున్నారు. నేను అనుకున్నాను పాస్టర్ గారు అనగానే అందరు లైన్లో నిలబడిపోతారేమో, ఒకరి తర్వాత ఒకరికి మైక్ ఇచ్చేయచ్చు అనుకున్నాను. స్టార్టింగ్ కాబట్టి ప్రాబ్లం లేదు. పాస్టర్ గారు నేను ఎందుకు మైక్ తీసుకున్నాను, పాస్టర్ గారికి గత రోజుల్లో ఉన్న అనుభవాలన్నీ గుర్తొస్తే అది మీకు ఇంటాకి టైం సరిపోతుందని పాస్టర్ గారు నేను కొంచెం వెనకలాగుతాను, అంతకు మించి ఏం లేదండి. కంగారు కదమ్మా, పర్లేదు, నేను జస్ట్ ఊరికే అన్నానండి. దేవుని నామ స్తోత్రాలు అండి. మీ అందరికీ నా వందనాలు. సమయం ఇచ్చిన పాస్టర్ గారు, పాస్టర్ అమ్మ గారికి నా వందనాలు. నాకైతే ఫస్ట్ టైం అయితే అయ్యగారు 2017లోను నాని అక్క ఇంటి దగ్గర ప్రేయర్ అప్పుడు తెలుసు. దానికి ముందు కుదరవల్లిలో తెలుసు అయ్యగారు. అయితే అప్పుడు చెప్పారు, అక్క పరిచయం చేశారు, పాస్టర్ చిన్నల్లుడు అనేసి అల్లుడి గారు అని చెప్పారు. అంతవరకే. తర్వాత వాక్యం నాని అక్కల ఇంటి దగ్గర విన్నప్పుడు ఒక మాట అన్నారు. అది ఎప్పుడు మేము అనుకుంటూ ఉంటాం. నేను అలివేలు మేము వెళ్ళాం అనమాట. అప్పుడు ప్రేయర్ టీము మా మధ్య ఉండేది. అప్పుడు ఇంకా అయ్యగారు మాకు తెలియదు. తర్వాత ప్రేయర్కి వెళ్ళినప్పుడు ఒక మాట అన్నారు, అదేంటి, మీ అందరికీ నచ్చినట్టు నేను చెప్పను, దేవుడు నాకు ఏది బయలుపరిస్తే అదే చెప్తాను అనేసి, మనుషులకి నేను గణపరచను, మనుషులకి నచ్చినట్టు నేను ఉండను అని అంటే అది చాలామంది అలా చెప్పరు. ఎలా అంటే నచ్చినట్టే మాట్లాడతారు. ఎలా అంటే మనకి ఇష్టమైనట్టు. మా సంఘంలోనూ ఈ మనిషి దగ్గర ఇలా మాట్లాడితే మనకి బాగుంటుంది, వాళ్ళు నొచ్చుకోకూడదు, వాళ్ళు బాధపడకూడదు అని చెప్తూ ఉంటారు సేవకులు. కానీ మా పాస్టర్ గారు, కృష్ణ పాస్టర్ గారు చాలా చిన్నవాళ్ళు అయినా సరే ముఖం మీద అనేసేవారు. ఏదైనా మా తప్పులు ఏదైనా ఉన్నా సరే కొంతమంది అయితే సేవకులు అంటే అనకూడదు, కానీ సందర్భం వచ్చిందిగా చెప్తాను, దేవుడు వాక్యంలో చెప్తాలే అమ్మా అని అంటారు. ఎవరి మీద నేను చాడీ చెప్పాను అనుకోండి, నేనే కదా ఎవరైనా సంఘస్థులు, అయ్యగారండి పలానోళ్ళు ఎలా అండి అని చెప్తే దేవుని వాక్యంలో చెప్పేద్దాంలా అనేవారు నాకు తెలిసినంతవరకు పాస్టర్స్. అయితే అయ్యగారు మాత్రం అలా కాదు, అక్క మీరు ప్రార్థన చేయండి, నేను ఏదైనా బాగా చెప్తే దేవుడు చూసుకుంటాను లెక్క, ప్రార్థన చేద్దాం లెక్క, అలానే వాక్యం ద్వారా వాళ్ళతో గద్దిస్తాను, వాళ్ళతో నన్ను గద్దించేవారు, నాకు భయం చెప్పేవారు, నన్ను కుదురుగా ఉండమని. అయితే అంటే నువ్వు బాధపడద్దు, దేవుడు చూసుకుంటాడు, ప్రార్థనలో ఉండి వాక్యం చదువు. ఎక్కువగా మాత్రం
వాక్యం చదువు, ప్రార్థన ప్రతి ఒక్కరూ చెప్పేది వేరే. అంటే ఎక్కువగా అయ్యగారితో మరి మాకు ఆ ప్రేయర్ టీం పెట్టడం వల్ల, లేకపోతే ఫస్ట్ టైం వినడం వల్ల, మీకు నచ్చినట్టు నేను చెప్పను అనడం వల్ల, మరి ఇంకోటి ఏంటంటే పెంతెకొస్తు గురించి మాట్లాడేటప్పుడు నాకు ఫస్ట్ భయం వేసింది. టైగర్ ఎలా అంటున్నారు అంటే ఏంటంటే పెంతెకొస్తులోంచి నేను వచ్చాను. అప్పుడు అన్నారు ఒకసారి, అబ్బా ఒకళ్ళైతే కొంత గురించి వాళ్ళైతే మహా పెంతెకొస్తోళ్ళు ఇలా అలా అంటే పెంతెకొస్తు అంటే అంత గ్రేటా అనుకునేదాన్ని. అంటే నేను అందులోంచి వచ్చాను కదని. కానీ అనుభవం ఉంది. అంటే చిన్నప్పుడు నేను 8th క్లాస్ అప్పుడు బాప్తిసం తీసుకున్నాను. అప్పటి నుంచి పెంతెకొస్తులోనంటే ఇలా ఉండకూడదు అనేసి, అంటే వస్తువులు పెట్టుకోకూడదు, సినిమా చూడకూడదు, వాల్ పోస్టర్ కూడా చూడకూడదు, గోరింటాకు చూడకూడదు, ఇలాంటివన్నీ నేను పెట్టుకోకూడదు, గోల్డ్ రంగు కనీసం వాసన కూడా చూడకూడదు, అలాంటివన్నీ అనుకున్నాను. కానీ అయ్యగారు పెంతెకొస్తు అంటే ఇవన్నీ కాదక్క అనేసి చెప్పి, ఒక విధంగా చెప్పాలంటే ఎలా ఉండేదంటే ఈ శ్రోమం అనుకుని ఉండేదాన్ని. ఎంత ఉన్నాయి మనకు ఆస్తిపాస్తులు ఎంత ఉన్నాయి సరే, దేవుని దృష్టిలోని పేదవాళ్ళు దేన మనస్కులై అంటే పేదవారికి అసలు అంటే అదే ఉతికిన బట్టలు వేయాలే కానీ చాలా ఇదిగా ఉండాలి అనుకునేవాళ్ళం మేమైతే. అయ్యగారు అయితే కాదు, మన నీట్నెస్, మన ఇది ఆహార్యం, మనం ప్రవర్తించే తీరు, మన మాట తీరు అన్నీ అయ్యగారు చెప్పేవారు. అప్పుడు నాకు అర్థమైంది, ఇలా ఉండాలా. నేనేమో ఆ వాక్యాన్ని వేరే విధంగా అనుకునేదాన్ని. దీన మనసుకులు అంటే చాలా పేదగా ఉండాలి, చాలా ఇదిగా ఉండాలి, డ్రెస్ సెన్స్ ఉండేది కాదు, మాట సెన్స్ ఉండేది కాదు, కామన్ సెన్సే ఉండేది కాదు, నాకు ఎలా మాట్లాడాలో తెలిసేది కాదు. అంటే నేనేమనుకునేదంటే నేను ఇంత భక్తిగా ఉన్నాను, అబద్ధం ఎవరైనా నా దగ్గర ఆడితే బాధపడిపోయేదాన్ని. అప్పుడు అందరికీ నచ్చాలని లేదు కదక్క, నీకు నచ్చినట్టు వాళ్ళు ఉండడం అవసరం లేదు, వాళ్ళకి నచ్చినట్టు నువ్వు ఉండడం అవసరం లేదని అయ్యగారు ఒక్కొక్కసారి చెప్పినప్పుడు ఎక్కువసేపు మాట్లాడేదాన్ని. అయ్యగారు ఇలా ఎంత బాధగా ఉంది ఇలా, ఇంట్లో ఏదైనా వచ్చినా సరే సమస్య వచ్చినా అదే బాధ, ఫ్రెండ్స్ ఎవరైనా అన్న ఊర్లో అంటే మా చుట్టాలు ఎవరైనా ఏదైనా బాధపడేదాన్ని. అప్పుడు చాలా విషయాల్లో కాదు ఇలా ప్రార్థనలో ఉండాలని మాకు ప్రేయర్ టీం ఏర్పాటు చేసి మా బాధలు, మా సంతోషాలు మా ప్రేయర్ టీంలో చెప్పుకోవడం, ప్రార్థన చేయడం, మాకు అది క్లియర్ అవ్వడం, మా మనశ్శాంతి పొందడం, ఇదంతా దేవుని చిత్తం, దేవుని దయ. మా అయ్యగారు రాక వల్లే మా జీవితాల్లోకి వచ్చారు, మేము ఇలా ఉండగలిగాము. ఇంకోటి నిన్న నైటే మా పెద్దోడైతే అసలు ఎప్పుడో చిన్నప్పుడు బాగా భక్తిగా ఉండేవాడు, తర్వాత వాడు టీనేజ్కి వచ్చాడు, అప్పటి నుంచి లేదు. ఈ సంవత్సరంలోనే ఒకసారి ఉపవాస ప్రార్థన వచ్చినప్పుడు కిందనే ఉండిపోయాడు మా పెద్దోడు. రమ్మంటే రాలేదు, బాగా కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఒక్కసారి అన్నయ్యతో వచ్చి మాట్లాడరా, ఒక్కసారి అన్నయ్యతో వచ్చాం. ఎందుకంటే నాకు అది తెలుసు, ఒక్కసారి మాట్లాడితే దేవుని ప్రేరేపణ బట్టి, దేవుని ప్రేమతో బట్టి ఎలాగా ఆకర్షించాలి దేవుని సన్నిధిని అనే మాట ద్వారా, వాక్యం ద్వారా అయ్యగారు మాట్లాడతారు, అన్నయ్య మాట్లాడతారు, నాకు తెలుసు అయ్యగారు మాట్లాడతారు. అయితే ప్రణయ్కి చెప్పా, నాన్న ఒక్కసారి మాట్లాడు అయ్యగారితో, ఒక్కసారి రానండి. నేను రాను, ఇక్కడే ఉంటానని. కిందే ఉన్నారు, నాని అమ్మ పిలిచారు, నేను పిలిచాను, రాలేదు. ఏడ్చుకుంటూనే అన్నం తిన్నాను శుక్రవారం రోజు. అయ్యగారు మనస్తత్వం ఏంటంటే, నేను ఇంత దీంట్లో ఉన్నాను, 10 మందికి చెప్పే 100 మందికి చెప్పే పొజిషన్లో ఉన్నాను, నేను ఎందుకు దిగాలి ఒక మెట్టు అని అనుకోలేదు. నేను ఒక మెట్టు దిగి వాళ్ళని ఒక మెట్టు పైకి ఎక్కుదామనే మనస్తత్వం అయ్యగారిది. ఎందుకంటే అది నేను కళ్ళారా చూశాను, నేను ఎక్స్పీరియన్స్ చేశాను అయ్యగారి విషయం. మాట్లాడుతుండగా అయ్యగారు చూడండి అయ్యగారు కనీసం మీకైనా విలువ ఇవ్వాలి కదా అంటే, లేదు లెక్క చిన్న వయసు అని. నాకు ఆవేశం ఎక్కువ, మాట తొందరగానే వస్తాను, కట్టులో ఏది దాచుకొని. కానీ కంట్రోలు, వాక్యం ద్వారా కంట్రోలు. అయితే అయ్యగారు ఏం చేశారంటే మిడిల్కి సండే స్కూల్ దగ్గరికి వెళ్ళి, ప్రణయ్ రానా నన్ను ఒక్కసారి అన్నారు. వాడు వచ్చాడు, మరి ఏం మాట్లాడారో తెలియదు, అయ్యగారు చెప్పలేదు, ప్రణయ్ చెప్పలేదు. అయితే మాట్లాడితే నాకు సంతోషం, దైవ సేవకుల్ని ఇష్టపడుతున్నాడు, వాడు గౌరవిస్తున్నాడు అంటే సంతోషం. అయితే తర్వాత నెక్స్ట్ వీక్ నుంచి అండి, అమ్మ ప్రార్థనకి వెళ్దామా, కృష్ణాన్నయ్య దగ్గరికి అయితే వెళ్తారు, నాకు అర్థమవుతుంది. అంటే యూత్ని దేవుడు ఇంతలాగా వాడుకుంటున్నాడు, ఆయన వాక్యాల ద్వారా ఆయన నిలబెట్టి ఇంతమందికి ఆకర్షించబడుతున్నారు, యూత్ అందరూ వస్తున్నారంటే అది దేవుని కృప అండి. అయ్యగారు పట్టుదల దేవుని సన్నిధిలో అంతగా ఆయన పోరాడుతున్నారు. ఆయన భక్తి, విశ్వాసం, సంఘాన్ని నిలబెట్టుకునే విధానం మాకు అందరికీ చాలా ఇష్టం అండి. అలాగే నిన్న నైట్ మా పెద్దడు అన్నాడు, అమ్మ అన్నయ్య ప్రేయర్కి వెళ్దాము, ఒకటే మాట అన్నాడు. నేను ఎప్పుడు నిన్న సాయంత్రం మధ్యాహ్నం పొద్దున్న అన్నాడు, నిన్న మాత్రం ఏమన్నాడంటే, నేను అన్నయ్య దగ్గర వాక్యం విన్న కానించి నాకు ఆదివారం వస్తే వాక్యానికి వినాలి, చర్చికి వెళ్ళాలని ఆశ పడుతుందమ్మా. హైదరాబాద్లో ఉన్నప్పుడు నేను ఎప్పుడు వెళ్ళలేదు, అన్నయ్య దగ్గర నుంచి వెళ్ళాక నేను హైదరాబాద్ ప్రేయర్కి వెళ్తున్నాను, నా ఫ్రెండ్ని కూడా తీసుకెళ్తున్నా, ఇప్పుడు ఇక్కడ ఉన్నన్నాళ్ళు వెళ్తాను అనేసి అంటే, మరి నువ్వు వెళ్ళు, నేను స్థానికంగా ఊర్లో ఉంటున్నాను కదా ఇక్కడ వెళ్తానంటే, నువ్వు కొన్నాళ్ళు నువ్వు రా అమ్మ, నాకు
అనేసి నెక్స్ట్ జనవరి నుంచి నేను జాబ్ చూసుకుంటాను, అప్పుడు నేను కంటిన్యూగా వెళ్ళగలుగుతాను అనేసి అన్నాడు. నువ్వు రాకపోయినా పర్లేదు అని. అంటే నాకు అప్పుడు అనిపించింది, నా పిల్లలు దేవుని సన్నిధిలో ఆకర్షించబడుతున్నారు, దేవుడు ఆకర్షించుకుంటున్నాడు వీళ్ళని, అది దైవ సేవకుల ద్వారా అని నేను చాలా సంతోషపడ్డానండి. అలాగే నాని విషయంలో కూడా ఏ సమస్య వచ్చినా సరే, ఏది వచ్చినా వాడి విషయంలో బాధ కలిగినా ప్రార్థన చేసుకుంటాడు. అది కూడా చెప్తున్న వాక్యం వల్లే, వాక్య పరిచర్య వల్లనే. ఈ వాక్య పరిచర్య మాకు నిత్యము కావాలి. దేవుని సన్నిధిలో బహుగా ఆశీర్వదించబడాలి. పాస్టర్ అమ్మ గారు చిన్న వయసు అయినా సరే ఈ వయసులో ధన సంపాదన కన్నా ఆత్మ సంపాదన ఎక్కువ కావాలని ఆరాటపడుతుండగా వాళ్ళ కోరిక నెరవేరాలని, వాళ్ళ విశ్వాసం ఇంకా అభివృద్ధి పొందాలని మనస్ఫూర్తిగా నేను నా కుటుంబం కోరుకుంటున్నానండి. అలాగే వారి బిడ్డల్ని పాస్టర్ అమ్మ గారిని దేవుడు దీవించును గాక. ఈ సాక్ష్యం విన్న మీ అందరూ నా ప్రార్థన అంగీకరించండి, నా విన్నపాలు ఆలకించండి. నా పెద్ద కుమారుడికి ఉద్యోగం దొరకాలి. చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ వెరీ మచ్ అక్క. దేవుని నామానికి వందనాలు. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. పాస్టర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంచుమించు పాస్టర్ గారు మాకు కూడా అంతే 9-10 ఏళ్ళ నుంచి తెలుసు. ములపూరు మాది మారుమూల గ్రామం అయినా ఎంతోమంది పాస్టర్ గారులు వస్తున్నారు. ఎవరైనా 5-6 ఏళ్ళు ఉంటున్నారు, వాళ్ళ తర్వాత మళ్ళీ వేరే చోటకి ట్రాన్స్ఫర్ అలా వెళ్ళిపోతున్నారు. ఈ పాస్టర్ గారు ఇలా వస్తున్నారు చెంబట నుంచి అన్నారు. సరే ఈయన కూడా ఎన్నాళ్ళు ఉంటారో, మళ్ళీ ఈయన కూడా 2-3 ఏళ్ళకి ఈ పరిస్థితి ఇంత లోనికి ఎవరు వచ్చి ఉండలేదు అని నేను మనసులో అనుకున్నాను. కాబట్టి దేవుడు ఆయన నిలబెట్టి ఇప్పటి వరకు నడిపించుకుంటూ వస్తున్నాడు. యువ పాస్టర్ గారుగా ఎన్నో మాటలు ఆయన ద్వారా తెలుసుకుంటున్నాము. ఈరోజు కూడా 2 మాటలు, ఎప్పుడు నేను వినని మాటలు 2 సంగతులు పాస్టర్ గారి ద్వారా తెలుసుకున్నాను. దైవ సంబంధమైన ఇంకా మంచి అనుభవాలు దేవుడు పాస్టర్ గారి అనుభవాలని దేవుడు దయచేసి మనందరికీ నేర్పునట్టుగా దయచేయమని చిన్న మనవి ఆలకించమని దేవుని బలపడతాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ అన్న. ములపూర్ మీద నాకు ఒక ప్రత్యేకమైన భారం ఉంటుందండి. మొదటిసారిగా నేను ములపూరుని పట్టుకోండి కొంచెం. ములపూర్ మీద నాకు మొట్టమొదటిగా ఉన్నటువంటి ఒక భారం ఏంటంటే, చాలామంది చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. అది మారుమూల పల్లెటూరు అని, అదని ఇదని, కొద్దిమంది అది కూడా పెద్దోళ్ళు ఉంటారు ఇలాగని. కానీ నాకున్న ఒకే ఒక్క విషయం ఏంటంటే, ఆయన ఒక్క స్త్రీ కోసం ఎండలో పడి వెళ్ళాడు. ఆయన ఏంటండి, ఒక్క స్త్రీ కోసం ఆయన ఎండలో పడి వెళ్ళాడు. ఎవరు వెళ్ళింది? ప్రభువే. మళ్ళీ అంత గొప్ప వ్యక్తి ఆయన ఎంతో ప్రయాసపడ్డాడు ఒక్క ఆవిడ కొరకు. సో నాకున్నటువంటి ఒక భారం ఏంటంటే, ఒక గురి కోసం కూడా ఆయన వెళ్ళాడు. సో నా భారం, ప్రేయర్ చేయండి. నాకు చాలా ఆలోచనలు ఉన్నాయి. దేవుడు మన సేవను దీవించి వర్ధలు చేసినప్పుడు, దేవుడు సంఘంలో సేవకులు లేవనెత్తబడినప్పుడు ఆయా సంఘాలలో సేవకులను పెట్టాలి. ఆమేన్. నేను అన్ని సంఘాలు తిరుగుతూ ఉంటాను. కాకపోతే నా భారం అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక మాట చెప్తాను వినండి. ఇప్పుడు మీరు అందరూ నాకు తెలుసు, రేపు పొద్దున ఇప్పుడు మనం ఉన్న 30 మంది, రేపు 3,000 మంది అయినా 30,000 మంది అయినా నేను అలా చూసి పలానా బ్రదర్ పేరు పెట్టి నేను పిలవగలగాలి. ఆమేన్. సో నాకు ఆ పర్సనల్ కేరింగ్ అనేది చాలా ఇష్టం. ఏదో వస్తున్నారు వెళ్తున్నారు, నాకు పెద్ద చర్చ్ ఉంది, ఇది కాదండి. కాపరికి గొర్రెలు తెలియాలి. గొర్రెలు మీరు ఏదైనా ఉంటే నా దగ్గరికి రావాలి, పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి మేము మాట్లాడుకోవాలన్నటువంటి ఆ యాక్సెస్ ఉండాలి. సో నా భారం కూడా అది. రేపు పొద్దున పరిచర్య దీవించబడినా కానీ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ నాకు తెలియాలి. అది నా భారం కూడా. సో రేపు పొద్దున సంఘాలు పెరిగి ఇచ్చేసినా కానీ నేను ప్రతి ఒక్క విశ్వాసిని పేరున నేను తెలుసుకోవాలనేటువంటిది నా భారం. ఆ పర్సనల్ మినిస్ట్రీ అనేది ఉండాలి. ఏదో చర్చికి వెళ్ళాము, వచ్చాము, కాసేపు ప్రేయర్ చేసుకున్నాము. నో. దేర్ షుడ్ బి కమ్యూనియన్ రిలేషన్ విత్ పాస్టర్ ఇన్ చర్చ్. ఇది నా భారం. సో ప్రేయర్ చేయండి ములపూర్ సంఘాన్ని. అలాగే నాగన్ చెరువు కూడా దేవుడు సంఘంలో సేవకులు లేవనెత్తబడినప్పుడు దేవుడు ఫైనాన్సెస్ కూడా ఇస్తాడు ఖచ్చితంగా. ఆయా సంఘాల్లో మంచి మందిరాలు కట్టి అక్కడ సేవకులను పెట్టి నేను వీటన్నిటిని మానిటర్ చేసుకుంటా దేవుడు నాకు ఏర్పాటు చేసిన పనిలో నేను ముందుకెళ్ళాలి. అన్న థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ ఇంత మంచి సాక్ష్యాలు చెప్తున్నారు. ఒక మాట చెప్పాలనంటే, ఇవి నా మీద వాస్తవం చెప్పాలనంటే
నన్ను తేలిక చేయట్లా. నా మీద బరువు పెరుగుతుంది, ఇంకా నేను పైకి ఇలాగ ఎగరట్లా, ఇంకా కిందకి వెళ్తున్నాను. ఇవి నన్ను ఇంకా చాలా చాలా తగ్గిస్తున్నాయి. అంటే దేవుడు నా మీద పెట్టినటువంటి భారాన్ని బట్టి, మీరు నా మీద చూపుతున్నటువంటి ప్రేమను బట్టి అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. దేవి నామానికి స్తోత్రాలండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ డే అని. గాడ్ బ్లెస్ యూ. మరి దైవజనులు మాకు తెలిసి ఒక 8-9 ఇయర్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దైవజనులు వైఎస్ఆర్ కాలనీకి నాని ఆంటీ వారు ఎవరు గృహంలో ప్రేయర్ చేయించేవారు. నిదానంగా మేము వెళ్ళేవారము. వెళ్ళిన తర్వాత మేము అంతకుముందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము వైఎస్ఆర్ కాలనీకి వచ్చిన తర్వాత ఒక దైవజనుల ద్వారా దేవుణ్ణి ఎరగడం అనేది జరిగింది. అయితే విత్తనము వేసింది దేవుడే, నీరు పోసింది ఒకరు, నాటింది ఒకరు, కానీ వృద్ధిని కలిగజేసేది మాత్రం దేవుడే. ఈరోజు సాక్ష్యం కూడా ఏంటంటే, నేను ప్రేయర్కి రాగానే 2 అంశాల నిమిత్తం ప్రేయర్ చేసుకున్నాను. ఏంటంటే, కుమ్మరవాని చేతిలో మనం అందరం జగడమట్టి వంటి వారము. సారిపైన దేవుడు కొండను ఏ విధంగా సారిపైన ఉంచి బాగు చేశారో అలానే దేవుడు మరి మన యొక్క సంఘాన్ని కూడా అలానే చేశారు. 2 విషయాలు కూడా దేవుడు మొదటగా నాకు తెలియపరిచాడు. అదే విషయాల్ని దేవుడు దైవజనుల ద్వారా కూడా పలికించడం జరిగింది. నేనైతే చాలా హ్యాపీ అయ్యాను. మరి దైవజనులు నాకు పరిచయం అయిన నుండి ఈ రోజు వరకు దైవజనులు నా విషయంలో ఏం చేశారనేది నేను చెప్పాలనుకుంటున్నాను. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి నేను దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత మరి నా యొక్క బాండింగ్ మరి నాకు దైవజనులకి ఏర్పరిచిన వంటి ప్రేమ ఏంటో నాకు తెలియదు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దేవుళ్ళలోకి వచ్చిన నుండి ఇదివరకు వేరే దైవజనులు ఉండేవాళ్ళండి. ఆ దైవజనులకి నాకు బాగా కనెక్ట్గా ఒక ఆత్మీయ సహోదరుగా ఉండేవాడిని. అక్కడ నుండి దేవుడు మరి యొక్క సంఘానికి నడిపించారు. అయితే ఫస్ట్ నేను అన్నయ్య దగ్గరికి వచ్చేటప్పుడు నేను ఒక దెబ్బతిని ఉన్నాను. అన్నయ్య ఇలా బాధపడుతూ వచ్చాను అంటే ఒక మనిషిగా నేను ఆలోచించి అన్నయ్యకి ప్రశ్న వేయడం జరిగింది. అన్నయ్య మిమ్మల్ని నేను నమ్మొచ్చా అని ప్రశ్న వేశాను. అది కృష్ణని అన్నారు, మీరు నన్ను నమ్మొచ్చా నమ్మకూడదా అనేది అది మీ దాంట్లో ఉంటుందమ్మా, కానీ నిజమైన రక్షకుని మీరు నమ్మండి. ఆ రక్షకుని మీకు తెలియపరచడానికి నేను వచ్చాను, అది మీరు ఆలోచించి అడుగు వేయండి బాను అని నాకు అన్నయ్య నా బాగా గుర్తండి. 2018 ఆ టైంలోని మరి ఆ రోజు నుండి ఈ రోజు వరకు దైవజనులు ప్రతి ఒక్క విషయంలో మాకు సపోర్టింగ్గా ఉండు, ఒక ఆత్మీయ తండ్రిగా, ఒక ఆత్మీయ సహోదరుడిగా ప్రతి ఒక్క విషయంలో మమ్మల్ని ఎంతగానో బలపరిచారు. నేను ఎన్నోసార్లు కృంగిపోయాను. అలాంటి సమయంలో నన్ను బలపరిచి వాక్యం ద్వారా నన్ను స్థిరపరిచారు. నాకు ఇంకా గుర్తుంది 2019 అక్టోబర్ నెలలో మా బాబుకి చాలా సీరియస్ అయిపోయింది. చెప్పలేనివంటి పరిస్థితిలో ఉన్నప్పుడు దైవజనులు ప్రతిరోజు 3 పూట్లు వచ్చి ప్రార్థన చేసి నన్ను బలపరిచి ఆయన తనకు పుట్టిన వంటి బిడ్డలాగా చేతులతో నా బిడ్డని ఎత్తుకొని చెవులో ప్రార్థన చేసి కన్నీరు కార్చి ప్రభువా ఈ యొక్క కుటుంబంను నీ సన్నిధానంలో ఒక సాక్షిగా నేను చూడాలనుకుంటున్నాను అయ్యా అనేసి ప్రతిరోజు చెప్పేవారు. ఈరోజు కూడా హస్బెండ్ నేను అనుకుంటాము ప్రతి ఒక్క దైవజనులే మేము చూస్తూ వచ్చున్నాము. కానీ ప్రతి ఒక్క కుటుంబంకి దైవజనులు వెళ్తారు, కామన్గా వెళ్ళి ప్రేయర్ చేసి వస్తారు. కానీ మరి నేను ఎక్కువగా ఇష్టపడేది, నేను ఒక ప్రౌడ్గా ఫీల్ అయ్యేది ఏంటంటే, ఇంత మంచి దైవజనుల్ని దేవుడు నాకు ఇచ్చాడని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఈరోజు మనం అందరము ఇలా ఉన్నాము అంటే కేవలం అది దైవజనులు చేసినటువంటి ప్రార్థన. మరి నాకు ఉన్నవంటి అనుభవం ఏంటంటే, నేను తెలుసుకునేది ఏంటంటే దేవునికి మనకి ఉన్న మధ్యవర్తి ఎవరు అంటే దైవజనులు. మనం ఎవ్వరం కూడా డైరెక్ట్గా దేవునికి అటాక్ట్ అవ్వము, దైవజనుల ద్వారానే దేవుని మనం తెలుసుకోగలుగుతాము. మనం కొన్ని సందర్భంలో ప్రార్థించకపోయినా, కొన్ని సందర్భంలో ప్రార్థన చేయలేకపోయినా, లేకపోతే మనం అవిశ్వాసంలోకి వెళ్ళిపోయినా, మనకున్న పరిస్థితిని బట్టి మనము దేవునికి ఎడబాయిపోయినా దేవుని దగ్గర మన గురించి దైవజనులు ఎంతో ప్రాధేయపడతారు. నేను అది చాలాసార్లు అన్నయ్యలో చూశాను. మరి మన సంఘంలో కొంతమంది యవనస్తుల కొరకు అన్నయ్య ఎంతో ప్రయాసపడ్డారు. ఏ విధముగా అంటే, ప్రభువా ఒక్క ఛాన్స్ ఇవ్వయ్యా, ఒక్క ఛాన్స్ ఇవ్వ కుటుంబం కొరకు అని ఎన్నోసార్లు కన్నీటి ప్రార్థన చేశారు. నేను ఆ విషయంలో చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను. ఎందుకంటే మనం ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే దానికి కారణము దైవజనులు. మరి దైవ సేవకురాలు కూడా ఎన్నోసార్లు నేను కృంగిపోతున్న సమయంలో ఒక ఆత్మీయ సహోదరిగా, నా సొంత అక్కలాగా
నీకేం కాదు బాను, మేము ఉన్నాము అని ప్రతి ఒక్క విషయంలో నాకు సపోర్ట్ చేశారండి. అందుని బట్టి దేవుని నామనికి మహిమ కలుగును గాక. ఇంకను కూడా ఈ యొక్క పరిచర్య, ఇంకా ఈ యొక్క దైవజనులు అన్ని విషయంలో దేవుని యొక్క కృప వీరికి తోడులాగా ప్రేయర్ చేయమని ఈ ప్రేయర్ రిక్వెస్ట్ని, ఈ యొక్క విజ్ఞాపనని ముగించుకుంటాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. నాకు గుర్తులేనివి చాలా మీరు బాగా గుర్తుపెట్టుకున్నారు. నాకు ఇప్పుడు బాగానే చెప్తున్న గుర్తుకొస్తుంది. అప్పుడు పాలు పుట్టినప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో, హాస్పిటల్లో నేను వెళ్ళి చుట్టూ చాలామంది ఉన్నారు. నేను బెడ్ దగ్గర అలా మోకరించాను అండ్ ఐ స్టార్టెడ్ ప్రేయింగ్ అండ్ ఐ వాస్ క్రయింగ్, ఫాదర్ గివ్ వన్ ఛాన్స్, బెడ్ నాయన చక్కగా ఎదగల గురించి సీరియస్ అని చెప్పారు బాగా. చుట్టూ వాళ్ళు అందరూ చూస్తున్నారు. నేను ఏమాత్రం సిగ్గుపడలేదు, ఇది అనిపించలేదు. సో ఐ వాస్ ప్రేయింగ్ ఒక 20 minutes ఏమో ప్రేయర్ చేసిందేమో. అయిన తర్వాత నేను ఒక మాట చెప్పొచ్చాను, డోంట్ వరీ అమ్మా, గాడ్ విల్ టేక్ కేర్ అని చెప్పొచ్చాను. చుట్టూ ఉన్న వాళ్ళందరూ పాస్టర్ గారు మా కొరకు కూడా ప్రార్థన చేయండి అని అడిగారు. సో కొంతమందికి అక్కడ ప్రేయర్ చేసి రావడం జరిగింది. సో ఐ ఫీల్, నా హృదయంలో ఎప్పుడు ఏమని ఉంటుందంటే, ఇట్ ఈస్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ టు సర్వ్ ద పీపుల్ ఆఫ్ గాడ్. దేవుని ప్రజలకి సేవ చేయటం అదొక ధన్యత. ఇట్స్ ఎ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. అదొక గొప్ప దీవెన ఏంటంటే అదే. సో ఐ థ్యాంక్, మీ అందరికీ వందనాలు, ఎందుకంటే యు ఆర్ గివింగ్ ద ఛాన్స్ టు మీ. ఓకే, మే ద లార్డ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు, మీ అందరికి కూడా వందనాలండి. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు మాకు 2015 నుంచి అంటే 10 years అయిపోయింది, ఇప్పటికి 11 years. అప్పటి నుంచి మాకు తెలుసు. మాది కూడా ములపారనండి. ములపారు ఆయన వస్తూ ఉన్నప్పుడు అప్పటి నుంచి మాకు పరిచయం. ఆయన అట్లనే హైదరాబాద్లో ఉన్నప్పుడు కూడా వస్తూ ఉండేవాళ్ళు. హౌస్ విజిటింగ్ చేసినప్పుడు అట్లా 10 years నుంచి బాగా ఆత్మీయతలో మేము ఎదుగుటకు, వాక్యంలో సరిచేయబడటకు, అన్ని విషయాల్లో కూడా ఎంతగానో మరి సపోర్ట్గా ఉండేవాళ్ళు. ఏమైనా ప్రేయర్ రిక్వెస్ట్లు చెప్పినప్పుడు కూడా ప్రార్థన చేద్దాము బ్రదర్ సిస్టర్, ప్రార్థన చేద్దాం, ఏమీ కాదని ఎంతగానో ఆత్మీయంగా బలపరిచిన రోజులు ఎన్నో ఉన్నాయండి. ఎంతగానో సపోర్ట్గా ఉంటారు. అన్ని విషయాల్లో కూడా మా కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రతి విషయంలో కూడా, అది పిల్లల విషయమే కానీ, మా విషయమే కానీ, మా ఫ్యామిలీ కుటుంబం కానీ, అది ఏది చెప్పినా కూడా వెంటనే రెస్పాండ్ అయ్యి ప్రార్థించుటకు కూడా ఎంతగానో తోడుగా ఉండి, ఎన్నో మాటలు మరి ఉపదేశాలు, ఆయన చెప్పిన వాక్యాలు కానీ మమ్మల్ని ఎంతగానో సరిచేసి ఆత్మీయతలోను పరిశుద్ధతలోను ఎంతగానో నడిపించుటకు తోడ్పడినాయి. అట్లాగే మరి పాస్టర్ గారిని దేవుడు ఎంతగానో బలమైన సాధనంగా వాడబడలాగున, మరి ఆయన ఎక్కడ నిలబడి పరిచర్య చేస్తున్నప్పటికీ శ్రేష్టమైన ఈవులతో దేవుడు నింపబడలాగున మరి ఎంతగానో ఆయన వాడుకోవాలి. అనుదినం మన అందరి ప్రార్థనలు ఆయన జ్ఞాపకం చేసుకుని, ఆయన ఆరోగ్యం కొరకే కానీ ప్రయాణాలు అన్ని విషయాల్లో మనం ప్రార్థించాలి. అట్లా ప్రార్థించాలని ఆశపడుతున్నామండి. మరి దేవుడు ఇంకా ఆయన్ని వాడుకుని అనేక పరిచర్యలు ప్రసంగాలు చెప్తున్నప్పుడు మరి అనేక ఆత్మలు సంఘానికి చేర్చబడేలాగిన, మరి కుటుంబాలుగా వాళ్ళంతట వాళ్ళు మనసు ఎరిగి తెలుసుకుని బలమైన కార్యాలు జరుగుతున్నాయి అని చెప్పి అందరూ కూడా చుట్టుపక్కల వారే కానీ అందరూ కుటుంబాలుగా సంఘాన్ని చేర్చబడాలి, నూతనమైన ఆత్మలతో సంఘం నింపబడాలని ఆశపడుతున్నాం. అట్టి రీతిగా మరి దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇంకా పాస్టర్ గారిని మరి ఆరోగ్య విషయంలో ఇంకా బహుగా వాడుకోవాలని ఆశపడుతున్నాం. అట్లాగే ఈ వాక్యం, ఈ బాటలు దేవుడు దీవించును గాక. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. థ్యాంక్ యూ వెరీ మచ్ సిస్టర్. నిజమే, మీరు ఒక్కొక్కటి మాట్లాడుతుంటే నాకు గుర్తుకొస్తుంది. దిల్సుఖ్ నగర్లో బ్రదర్ ఉన్నప్పుడు నేను హైదరాబాద్ వెళ్ళిన ప్రతిసారి నేను అక్కడ దిగి ఫోన్ చేసేవాడు. ఫోన్ చేస్తే బ్రదర్ వచ్చి నన్ను తీసుకెళ్ళటం, అక్కడ ఫెలోషిప్ అలాగే, వాళ్ళు ఎక్కడ ఉన్నా కానీ ఆ ఫెలోషిప్ అలాగే సహవాసం కొనసాగుతూనే ఉంది. గాడ్ లవింగ్ పీపుల్, ఐ థ్యాంక్ యూ ఫర్ యువర్ ఫ్యామిలీ. మే ద లార్డ్ బ్లెస్ యు అబండెంట్లీ. మనందరికీ దేవుడు కొన్ని పనులు ఏర్పాటు చేశాడు, మనందరం కలిసి అవన్నీ కలిసి నెరవేరుద్దాం. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. జాషువా బ్రదర్ రావాల్సిందే, మీరు రండి ఒకసారి. జాషువా గారు మీరే రండి. అమ్మా తీసుకో, మైక్ తీసుకో, పైకి రండి, పర్లేదు రండి బ్రదర్, రండి, మీరు రండి. మీరు మాట్లాడండి ముందు, తర్వాత బ్రదర్ నేను ఇంట్రొడ్యూస్ చేస్తాను. హల్లెలూయా. మీ అందరికీ నా వందనాలండి. పాస్టర్ గారికి, అమ్మగారికి వందనాలు. హ్యాపీ బర్త్డే పాస్టర్ గారు. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, మా పెద్ద అమ్మాయి 2015 తను
పుట్టిందండి. పుట్టినప్పుడు అసలు ఎందుకు ఏడుస్తుందో తెలిసేది కాదు. 3 నెలలు చాలా బాధ పెట్టింది. అసలు అప్పుడే దైవజనులు వచ్చారు. అప్పుడు డిసెంబర్ పండగలు అప్పుడు ఆయన వచ్చినట్టున్నారు. వస్తే సర్లే ఏడుస్తుంది, మా అమ్మగారు మందిరానికి వెళ్దాం, బిడ్డ ఎందుకు ఏడుస్తుందో తెలియట్లేదు అని మందిరానికి తీసుకెళ్ళామండి. ఆయన అప్పుడు ప్రార్థన చేశారు. ఆయన చేతుల్లో పెట్టి ప్రార్థన చేయించుకున్నాను నేను. బిడ్డ అప్పుడు దేవుడు గొప్ప కార్యం జరిగించారు. బిడ్డ ఏడవకుండా కొంచెం చాలా మంకుతనంగా అసలు రాత్రంతా నిలబెట్టేసేది. ఎందుకు నిలబెట్టేదో తెలిసేది కాదు. అంత మానం అప్పుడు దేవుడు ప్రార్థన చేసినప్పుడు చాలా గొప్ప కార్యం జరిగించారు. అదేవిధంగా మేము మళ్ళీ ఇక్కడికి వచ్చామండి విజయవాడ. ఎన్నో శ్రమలు 2 సార్లు మేము హైదరాబాద్ వెళ్ళినప్పుడు దేవుడు మా చిత్తంలో మేము నడిచినప్పుడైతే మాకు అనేకమైన శ్రమలు వచ్చినాయి. కానీ దేవుని చిత్తంలో మేము నడిచినప్పుడు ఆయన రక్షణ తీసుకుని ఆయన రక్షణ భాగ్యంలో నేను నడిచినప్పుడు దేవుడు తన ప్రణాళిక చొప్పున మా గృహాన్ని నడిపిస్తున్నారండి. అదేవిధంగా మేము వచ్చి ఇక్కడ 3 సంవత్సరాలు అవుతుంది. వచ్చినప్పుడు మాకు మరొక సమస్యతో మేము అసలు ఈయనైతే కోర్టుకి వెళ్తున్నారు, వస్తున్నాడు, అసలు ఏమీ తెలియట్లేదు. మళ్ళీ వెళ్ళిపోవాల్సి వస్తుందేమో అని నేను కొట్టుమిట్టలాడిన సమయంలో మేమైతే దైవజనులను పిలవలేదు. ఆయనే మాకు ఈయనకి ఫోన్ చేసి, బ్రదర్ నేను వస్తాను మీ గృహంలోకి, నేను ప్రార్థన చేయాలని నాకు ఆశగా ఉందని వచ్చి మా గృహంలోకి వచ్చి ఆయన మోకాళ్ళ మీద ప్రార్థన చేసి ఉన్నారండి. అప్పుడు మా స్థితి అంచులంచులుగా మారుస్తూ దేవుడు ప్రతి విషయంలో మమ్మల్ని దీవించుకుంటూ వస్తున్నారండి. చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ గాడ్. మీరు చెప్తుంటే ఒక్కొక్కటిగా నాకు ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి. సో ఐ రిమెంబర్ దోస్ డేస్ రియల్లీ. నేను అందుకని ఒక మాట అంటాను. మీరు మాట్లాడతారు. ప్రైజ్ ద లార్డ్ అండి. నాకు పాస్టర్ గారు మా అత్తగారి ఇంటి గారు పరిచయం అండి. మాకు 2014లో మ్యారేజ్ అయింది. సో మలపారు మా అత్తగారింటికి వెళ్ళినప్పుడు పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు. అప్పుడప్పుడు వీకెండ్ భోజనానికి కూడా మా అత్తగారు పిలిచేవారు. సో అలా పరిచయం అయింది. నేను కైక్లూరులో చిన్న జాబ్ చేసేవాడినండి కాలేజీలో. అయితే కరోనా టైంలో 2 సార్లు నాకు కరోనా అటాక్ అయింది. ఆర్థికంగా కూడా చితికిపోయాం. తర్వాత 2022లో నేను దేవుని బాప్తిసం తీసుకున్నానండి. ఆ తర్వాత కొంచెం నా స్థితి మారింది పాస్టర్ గారి ద్వారా. అయితే 2023లో ఇంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అనుకోకుండా ఇటు విజయవాడ వద్దాం అనిపించింది. సో మేము అనుకున్న 3 రోజుల్లోనే ఇటు షిఫ్ట్ అయిపోయాం. అయితే వచ్చి ఏం చేయాలన్నది నాకు ఏదో చేసుకుందాం అనుకుని వచ్చేసామండి. ఏం చేయాలో ఏంటన్నది కూడా తెలియదు. అలా వచ్చేసి ఉన్నాము. ఇలా హైకోర్టులోకి వస్తున్నాను. నాకు ఆ వర్క్ కూడా నాకు అర్థం కావట్లేదు. అయితే మా అంకుల్ అన్నారు, నేను అది కూడా మానేద్దాం అని అనుకున్నాను. ఈలోపు మా అంకుల్ గారు అన్నారు, నువ్వు ఇది చేయకపోతే ఇంకేది చేయలేవురా అన్నారు. అప్పుడు నేను కొంచెం కాన్సన్ట్రేషన్ చేశాను. ఇప్పుడు పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేసినాక మా స్థితి మారిందండి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. సో బ్రదర్ నాకు పరిచయం, దీని గురించి నేను ఎప్పుడు ఒకటి ఆశ్చర్యం వేస్తుంది నాకు. ఎందుకనంటే నేను ఫస్ట్ టైం నేను చూసినప్పుడు అస్సలు ప్రభు తెలీదు. ఫస్ట్ టైం నేను చూసినప్పుడు అంటే వీళ్ళ అత్తగారు వాళ్ళ ఇంట్లో, నేను ములపర్లో వాక్యపరిచయం భోజనం చేయడానికి వెళ్ళాను ఆదం గారి ఇంటికి. వెళ్ళినప్పుడు ఆ పక్క రూమ్లో ఉన్నారనమాట. నేను ఇక్కడ ఉన్నాను, కూర్చున్నాను. ఆ పక్క రూమ్లో ఆయన ఉన్నారు. నేను చూసి చెప్పారు, ఇలా మా అల్లుడు గారండి లోపల ఉన్నారని అంటే ఊరికి అలా కనపడంగానే బ్రదర్ ప్రైజ్ లార్డ్ అండి అని అన్నాను. బ్రదర్ నన్ను ఇలా చూసి ఎలా అన్నారు. అన్న తర్వాత సరే ఫస్ట్ మా మీటింగ్ అలాగనమాట. సెకండ్ టైం అలాగా ఎప్పుడన్నా అప్పుడప్పుడు కనపడినప్పుడు పలకరిస్తుండేవాడిని. అప్పుడు ఆయన కొద్దిగా జస్ట్ సెకండ్ టైం వందనాలు పాస్టర్ గారు అని అన్నారు. అలాగ అయిన వ్యక్తి ఈ రోజున ఈయన స్థాయి ఏంటంటే, నేను అదే అంటాను, ఒక వ్యక్తిని మనుషులు మార్చలేరండి. ఏంటండి,
ఒక వ్యక్తిని మనుషులు నేను లిటరల్గా ఈయన విషయంలో చూశాను నేను. ఈయన చూపించే ఒబీడియన్స్, సేవకుల్ని ప్రేమించే విధానం కానీ, వీళ్ళు హైదరాబాద్లో ఉన్నప్పటి దగ్గర నుంచి, జాబ్ చేసినప్పటి దగ్గర నుంచి అన్నీ ట్రాన్స్పరెంట్గా చెప్పారు. పాస్టర్ గారు నాకు ఇలా జాబ్ వచ్చింది, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను, వర్క్ ఇలాగ ఉంటుంది, శాలరీ ఇలాగా, నాకు కొంచెం కంగారు ఉందండి, ఇలాగండి నాకు అంత వర్క్ తెలియట్లేదండి, ఇలాగని చెప్పేవారు. నేను ఒకటే చెప్పేవాను, బ్రదర్ కంగారేం పడద్దు, దేవుడు సహాయం చేసి జ్ఞానాన్ని ఇస్తాడు. హల్లెలూయా. దేవుడు సహాయం చేసి జ్ఞానాన్ని ఇస్తాడు, మీరు కొంచెం ధైర్యం ఉండండి అని చెప్పి అలా చెప్పడం. తర్వాత కొన్ని పరిస్థితులను బట్టి హైదరాబాద్ నుంచి ఇక్కడికి మూవ్ అవటం. ఇక్కడికి వచ్చిన తర్వాత విజయవాడలో వీళ్ళు షిఫ్ట్ అయిన తర్వాత నేను ఫస్ట్ టైం వీళ్ళ ఇంటికి వెళ్ళి ప్రేయర్ చేసినప్పుడు అంతా బ్లాంక్ అనమాట. ఏం చేయాలో తెలియదు, ఎటు అడిగేయాలో తెలియదు అటువంటి పరిస్థితుల్లో. బట్ నాకు తెలిసింది ఒకటే చెప్పాను, అబ్రహాము ప్రయాణంలో మీ ప్రయాణం స్టార్ట్ అయ్యింది. ఒకటి నేను చెప్పగలను, దేవుని చూసినాడు అండి, దేవుడు సిగ్గుపరచడు, ఏ దినాన దేవుడు ఏది కొదువు చేయడండి. మీరు దేవునికి నమ్మకంగా నడుస్తున్నారు, దేవుడు మిమ్మల్ని పోషించేది ఏంటనే దేవుడు చూసుకుంటాడనేటువంటి దేవుని వాక్యాలతో పంచుకోవడం జరిగింది. చెప్పింది చెప్పినట్టుగా ఫాలో అవుతారు, కానీ దాని ఫలం వీళ్ళ జీవితాలలో వీళ్ళు దీవించబడతాం నేను చూసినప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. హల్లెలూయా. కనుక నేను మీ అందరికీ చెప్పి మౌతిగా నిజమే, రోజుల పాపని తీసుకొచ్చి నా చేతిలో పెట్టారు. సో నేను మీకు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, మనం చిన్నది చేస్తున్నామా పెద్దది చేస్తున్నామా కాదు ఇక్కడ పాయింట్. దేవుడు చెప్పింది చేస్తున్నామా చాలు. అది చిన్నదైనా విస్తారంగా దీవించబడుతుంది, అది పెద్దదైనా విస్తారంగా దీవించబడుతుంది. సో ఐ ప్రేజ్ గాడ్ ఫర్ దిస్ ఫ్యామిలీ. మే ది లార్డ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ అబండెంట్లీ. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఎంకరేజింగ్ వర్డ్స్. థ్యాంక్ యూ. జన్మదిన శుభాకాంక్షలు అన్న. అందరికీ వందాలండి. ఫస్ట్ అసలు స్టార్ట్ చేస్తాను కానీ ఎక్కడైనా చేయలేదు అర్థం కాదు. ఫస్ట్ అయితే పరిచయం అయితే చెప్తాను, జాగ్రత్తగా నండి, చాలా బాగుంటుంది. యాక్చువల్గా కృష్ణానికి నాకు పరిచయం లేదు. 2016లో చిన్ని సిస్టర్ మ్యారేజ్ అయింది, కానీ చిన్ని సిస్టర్ మ్యారేజ్కి అయితే నేను వెళ్ళలేదు. సమ్ రీజన్స్ వల్ల నేను వెళ్ళలేదు. ఎందుకంటే 2016 జనవరిలోనే యుద్ధాలు స్టార్ట్ అయిపోయినాయి. అందుకని డిప్రెషన్లోకి వెళ్ళిపోయి నేనైతే వెళ్ళలేదు మ్యారేజ్కి. సెప్టెంబర్ 18 2016 సెప్టెంబర్ 18 కృష్ణన్న నాకు పరిచయం. అది కూడా కుదరవల్లి సంఘ స్థాపనది మీటింగ్ ఉంటే వెళ్ళాను అనమాట. అది కూడా ఏంటంటే కుదరవల్లి మీ సంఘానికి వెళ్తూ ఉండేవాడిని నేను. రంగారావు గారి ద్వారా బాప్తిజం పొందుకుని అక్కడే నేను కంటిన్యూ అవుతూ ఉన్నాను. 2016 సెప్టెంబర్ 18 వెళ్ళాను అనమాట. మీటింగ్లో అటెండ్ అయ్యాను నేను. కానీ బాగా డిప్రెషన్లో ఉన్నాను నేను అప్పుడు. ఎలా అంటే ఎందుకు ఈ పనికి మన జీవితం తీర్చేది ఏదో అయిపోద్ది ఎందుకన్న కాన్సెప్ట్లో థింకింగ్లో ఉండేవాడు అనమాట నేను. వాస్తవంగా అప్పుడు అన్న వాక్యం చెప్పారు, అయిపోయింది. ఇంకా ప్రార్థన కూడా అయిపోయింది. రంగారావు పాస్టర్ గారు అందరికీ ప్రేయర్ చేస్తున్నారు లైన్గా. నేను లాస్ట్లో నుంచి ఉన్నాను, ఇంకా ప్రేయర్ చేయించుకుని ఇంక వెళ్ళిపోదాం కామ్గాని. కానీ మైండ్లో అయితే సూసైడ్ ఐటమ్స్ అనమాట. మైండ్ మొత్తం అదే తిరుగుతూ ఉందన్నమాట. అప్పటికి కృష్ణన్న నాకు పరిచయం లేదు. ఇంకో పర్సన్ ఎదురున్నారు. అతను అయిన తర్వాత నేను ప్రార్థన చేయించుకోవాలి రంగారావు గారితో. ప్రార్థన చేయించుకున్నానంటే ఇంకా అక్కడ ఉన్నాను, ఇంకా ఇంకెళ్ళిపోవడమే విజయవాడ. ఆ కాన్సెప్ట్లో నేను ఇంక ఇలాగ నుంచున్నాను. సడన్గా కృష్ణన్న వచ్చి ఇంకా వెనక్కి తిప్పుకొని నన్ను గట్టిగా హక్ చేసుకుని ఆయన ఆడడం స్టార్ట్ చేశారు. అసలు నాకేమో ఇంత పరిచయం లేదు, నాకు ఏమీ లేదు, కనీసం పరిచయం లేదు, ఏమీ లేదు, కనీసం ఆయనతో మాట్లాడలేదు. ఈయన నన్ను పట్టుకుని ఏడుతున్నారు ఏంటారు బాబు, నాకేం అర్థం కాలేదు. అప్పుడు సిచ్యువేషన్లో ఏంటంటే బాగా బాధతో ఉన్నాను కదా, ఎవరన్నా పట్టుకుని ఏడుతుంటే మనకు వచ్చేది కదా, నేను ఏడడం మొదలెట్టాను. దగ్గరగా 10-15 నిమిషాలు ఆయన పట్టుకుని ఏడుతున్నారు, నేను ఆయన పట్టుకుని ఏడుతున్నాను. రంగారావు గారు పాస్టర్ గారు, సందీప్ పాస్టర్ గారు దూరంగా ఉండి చూస్తున్నారు. వీళ్ళకి ఏంటి వీళ్ళు పరిచయం లేదు కదా, వీళ్ళని ఒకరిని పట్టుకుని ఏడుతున్నారు ఏంటి అని ఎవరికి అర్థం కాలేదు చర్చలో చాలా వరకు. తర్వాత కృష్ణాన్ని పక్క తీసుకెళ్ళి దగ్గరగా ఒక గంట సేపు అలా మాట్లాడుతూ ఉన్నారు. నా మైండ్లో ఏదైతే రివీల్ అవుతున్నాయో అవన్నీ కూడా దేవుడు ఆయనకి ప్రత్యక్షపరిచి నువ్వు వెళ్ళి సహోదరుడితో మాట్లాడని దేవుడు ప్రేరేపణ పెట్టి ఆయన వచ్చి నాతో మాట్లాడారు. వాస్తవంగా అయితే కృష్ణాన్ని పరిచయం చేసింది మధ్యలో అయితే ఎవరు లేరు, డైరెక్ట్గా దేవుడే పరిచయం చేశాడు. సో అందుకని చెప్పి అలా స్టార్ట్ అయింది మా జర్నీ. అక్కడి నుంచి ఏంటంటే సింగిల్గా వాళ్ళు చెప్పాలంటే ప్రతి మనిషికి ఒక అలైన్మెంట్ అవ్వడానికి ఒక ప్లేస్ ఉంటుంది అనమాట. అంటే వీడు ఎవడు చెప్పిన ఏండో అనే కాడికి ఆడు మంచి అవ్వచ్చు, చెడు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, కానీ వీళ్ళు చెప్తే వింటాడు,
ఇంకెవరు చెప్పినా ఎండో అనే పాయింట్ ప్రతి మనిషి కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఒకళ్ళు ఉంటారు. ఆడు ఎంతటి విననోడైనా సరే, ఎంతటి చేయనోడైనా సరే ఒకళ్ళు చెప్తే మాత్రం చేస్తారు. అలాగా నా జీవితంలో ఉన్నదల్లో ఒకే ఒక పర్సన్ ఎవరంటే కిషన్ అన్న. సో ఆయన వదిలేమన్నా వదిలేసాను, పట్టుకోమన్నా పట్టుకున్నాను. ఏ చేయాలన్నా సరే ముందు కాల్ చేస్తాను, అడుగుతాను, ఇప్పుడు చెప్తూ ఉంటారు. సో అలా జరుగుతూ ఉంది. ఇంక చెప్పాలని చాలా ఉన్నాయి, కానీ ఒక పరిచయం మాత్రం మీకు చెప్పాలని అనిపించింది నాకు. అక్కడి నుంచి ఇప్పుడు దాకా అయితే ఏదైనా చేయాలన్నా, ఏదైనా చెందాలన్నా అది టైం కూడా చూడండి, నేను ఫోన్ చేస్తాను, అన్న ఇది పరిస్థితి ఇలా చేద్దాం ఇలా చేద్దాం. ఒకసారి అంటారు కదా, కడుపు చింపుకుంటే కాలు మీద పడుతుంది అన్నట్టు, నాకు సంతోషం వచ్చినా బాధ వచ్చినా పోస్ట్ పాపం ఆయన మీద పడిపోద్ది. చాలాసార్లు ఫోన్ చేసి అన్న ఇలా చేసేస్తాను అలా చేస్తాను, నువ్వు ఆగు నేను చెప్తాను, నువ్వు ఆగు అని చెప్పి నన్ను అలా అరేంజ్మెంట్ చేసుకుంటూ వచ్చి వేళ నిలబడ్డాం. కానీ బాగా నేను ప్రౌడ్గా చెప్పేది ఏంటంటే, కృష్ణన్న అయితే నా జీవితంలోకి రావడానికి కారణం ఏ వ్యక్తి అయితే మధ్యలో లేరు. 100% నేను చెప్పగలను. బలిపెట్టి మీద నుంచి దేవుడే పరిచయం చేశాడు మా ఇద్దరిని. అందుని బట్టి దేవునికి వందనాలు. అంటే ఇంకా ఉన్నాయి కానీ చెప్పడానికి అది వెళ్ళిపోతూ ఉంటుంది, మళ్ళీ మీకు ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, ఈ బర్త్డే కాకుండా లాస్ట్ 3 years బర్త్డే అనుకుంటే, తెల్లారితే బర్త్డే అనగా కృష్ణ నేను నిజామాబాద్ తీసుకెళ్ళా. తెల్లారితే బర్త్డే తీసుకురావాలో తెలియదు, అక్కడ ఉంచాలో తెలియదు. అంటే అంత ఫ్రెండ్లీగా ఆయన ఉండడానికి ఆయన ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుడికి వందనాలు. పుట్టినరోజు శుభాకాంక్షలు అన్న. దేవుడు మా జీవితంలో కృష్ణాన్ని ఏర్పాటు చేసిన విధానం 3 పాత్రలుగా ఆయన మా జీవితాల్లో 3 పాత్రలు పోషిస్తున్నారు కృష్ణన్న. మొదటి పాత్ర ఏంటంటే, ఏది ఆశించని ప్రేమ. నా మ్యారేజ్ కాకముందు కృష్ణన్న అని చెప్పి మా వారు నాకు ఫోన్లో చెప్తా ఉంటే, ఎవరు ఈ కృష్ణన్న నేను ఎప్పుడు చూస్తానని అనుకునేదాన్ని. కానీ 2018 మా మ్యారేజ్ టైంలో నేను ఈయన చూడడం జరిగింది. ఏది ఆశించిన ప్రేమ నేను ఎందుకు అన్నానంటే, షార్ట్ అండ్ స్వీట్లో చెప్పాలి కాబట్టి సాక్ష్యాన్ని షార్ట్ అండ్ స్వీట్లో చెప్తున్నాను. మొదటి కరోనా టైంలో ప్రాణాలు పోగొట్టుకుని చాలామంది అసలు బయటికి కూడా వచ్చే పరిస్థితులు కాదు. కానీ మా వారికి కరోనా వచ్చింది. ఆ విషయం కరోనా వచ్చిందన్న సంగతి కూడా ఇప్పటికీ బంధువులు స్నేహితులు ఎవ్వరికీ తెలియదు. రేర్గా ఆత్మీయ విశ్వాసులు సేవకులకు మాత్రమే. అయితే మా పాప అప్పుడు 6వ నెలలో మా వారికి ఫస్ట్ టైం కరోనా వచ్చింది. రెండోసారికి అందరూ జనాలు అలవాటు పడ్డారు, కానీ కరోనాకి మొదటిసారి ఎవరు అలవాటు పడలేదు. కనీసం మంచినీళ్ళు ఇచ్చే దిక్కు కూడా లేని పరిస్థితులు ఆ రోజుల్లో. నేను కూడా భార్యనయ్యుండి నేను కూడా నా బిడ్డ కొరకు మా పుట్టింటికి వెళ్ళిపోయాను, మా బిడ్డని తీసుకుని. అయితే హోటల్ తీసుకుని రూమ్లో ఈయన మా తమ్ముడు ఇద్దరిని ఉంచేసి నేను వెళ్ళిపోయాను. చిన్న పాప కదా అని చెప్పేసి ఆ టైంలో నేను కూడా వదిలేశాను. బట్ మా వారు ఒకరోజు ఫోన్ చేశారు, కృష్ణన్ వచ్చారు, ప్రేయర్ చేసి వెళ్ళారు, తల మీద చేయి వేశారని అనగానే మొట్టమొదటిసారిగా నేను మా వారిని నేను తిట్టేశాను. ఎందుకంటే హ్యాపీకి 9వ నెల, అప్పుడు హ్యాపీ పుట్టి 9వ నెల, మా పాపకి 6వ నెల. నువ్వు సేవకులు ఎందుకు రప్పించావు, నువ్వు చెప్పకపోయావా, తనకి చిన్నపిల్లలు ఉన్నారు కదా, ఆయన మనలాంటి మనిషే కదా, నువ్వు ఎందుకు చెప్పావు, అసలు అడ్రస్ చెప్పకుండా ఉండవలసిందని చెప్పి నేను మా వారిని తిట్టాను. లేదు నేను ఎంత చెప్పినా కృష్ణ వినలేదు, వచ్చి ప్రేయర్ చేశారు అన్నారు. ప్రాణాలు పోగొట్టుకునే స్థితిలో కూడా కృష్ణను మా దగ్గరికి వచ్చి మరి మమ్మల్ని అంతగా ప్రేమించారు. చెప్పాలంటే సేవకులుగానే సెకండరీ. మొదటగా అయితే మా కుటుంబంలో అన్న, నా సొంత అన్న ఎలా అయితే నేను ప్రేమిస్తానో అలానే కృష్ణన్ని కూడా మేము అలానే ప్రేమిస్తాము. ఆయన ప్రాణానికి సహితము లెక్క చేయకుండా, తన కుటుంబం కొరకు ఆలోచించకుండా, తన బిడ్డ కొరకు ఆలోచించకుండా ఆ రోజు వచ్చి ప్రేయర్ చేశారు. వెంటనే హీల్ అయ్యారు మా వారు. ఇంకా ఇలాంటి చాలా సందర్భాలు ఉన్నాయి. మేము ఎంత అర్ధరాత్రి ఫోన్ కాల్ చేసినా ఇమ్మీడియట్లీ ఆయన ఏ స్థితిలో ఉన్నా, ఏ టైంలో ఉన్నా కూడా, ఎంత దూరమైనా కూడా, విజయవాడలో ఉండి విజయవాడలో రావడం గొప్ప కాదండి, విజయవాడ నుండి రాజోలు రావడం కూడా చాలా గొప్ప కదా. ఎన్నో అర్ధరాత్రులు మా కొరకు సేవకులు ప్రయాసపడ్డారు. ఏంటంటే ఇది సేవకులుగా కాదు కానీ మాకు కుటుంబానికి మాకెవరూ లేని స్థితిలో ఒక అన్నగా మాకు నిలబడ్డారు, ఆత్మీయ తండ్రిగా. రెండవ పాత్ర ఏంటంటే సేవకులు, నిజమైన సేవకులు అని నేను ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడున్న రోజుల్లో నిజమైన సేవకులు చాలా కరువైపోయారు. నాది నా సంఘం అని అయితే ఎప్పుడు ఆయన అన్నారు, మనము మన సంఘం అని అంటారు. ఎందుకంటే నేను సేవకుని కాబట్టి మీరు నేను చెప్పింది వినాలి, మీరు నాకు పరిచర్య చేయాలి అన్న కాన్సెప్ట్ కాదు. నాలా మీరు అనేక మందికి సువార్త చెప్పాలని వేరొకరిని
తయారు చేసే సేవకులు చాలా 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 అరుదు. ఈయన గూగుల్ మీట్ ప్రారంభించినప్పుడు నాకు చిన్నప్పుడు నుండి ఒక తలంపు ఉండేది. పడుకునేటప్పుడు ఏదైనా వాక్యం చదివితే ఈ వాక్యం నుండి ఇలా కూడా మాట్లాడచ్చు కదా, ఇలా కూడా చెప్పచ్చు కదా ప్రజలకని అనుకుంటూ నిద్రపోతూ ఉండేదాన్ని. కానీ ఆ కోరికలన్నీ కూడా దేవుని కృపలో మరి కృష్ణన్న గూగుల్ మీట్ స్టార్ట్ చేసినప్పుడు నేను వాక్యం పంచుకోవడంలో ఎదిగిన విధానం, ఆ గూగుల్ మీట్ నా జీవితానికి చాలా 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 మార్పులు తీసుకొచ్చింది. అవి కొన్ని విషయాలు నేను ఇప్పుడు చెప్పలేని పరిస్థితి కాబట్టి, సో నేనే సేవకుడిని అన్నది కాకుండా నాలా మీరందరూ దేవుని సేవ చేయాలని చెప్పి ఆయన అనుకున్నారు కనుక నిజమైన సేవకులని నేను బలంగా చెప్పగలుగుతాను. మూడోది ఏంటంటే ప్రాఫెసీ. ఆయన మా ఇంటికి ఎప్పుడు వచ్చినా మాతో ఎప్పుడు ఏది మాట్లాడినా దేవుడు తూచా తప్పకుండా మా జీవితంలో నెరవేర్చుకుంటూ వచ్చారండి. నేను మ్యారేజ్ అయిన కొత్తలో ప్రతి దానికి చిన్న చిన్న దానికి కూడా నేను ఫోన్ చేసి అన్న ఇలా ఉంది, అన్న జ్వరం, అన్న ఇది ఊపిరి ఆడనిచ్చేదాన్ని కాదు. కానీ ఈ రోజున నేను చెప్తున్నాను, 3 సంవత్సరాల నుండి కృష్ణానికి నేను ప్రేయర్ రిక్వెస్ట్ ఇవ్వలేదండి. ఎందుకంటే భయపడకూడదు, పోరాడాలి, నిలబడాలి, ధైర్యంగా ఉండాలని చెప్పి ఆయన వేసిన వాక్యపు పునాది నేను 3 సంవత్సరాల నుండి ఆయనకు ప్రేయర్ రిక్వెస్ట్ చెప్పడం మానేశాను. ఎందుకంటే ఆయన నన్ను అంతగా బలపరిచారు. ప్రతి దానికి భయపడే నన్ను ఇంకొకరికి దేవుని మాటలు చెప్పగలిగిన స్థితిలో నేను ఇక్కడ నిలబడ్డాను అంటే దానికి కారణం సేవకులే. అంటే ఇది సమయం వచ్చిందని నేను ఆయన కొరకు నేను గొప్పగా చెప్పట్లేదు, మా జీవితంలో మేము అనుభవించిన మేలుని నేను చెప్తున్నాను. ప్రాఫెసీ విషయంలో కూడా ఆయన ఏ ఒక్కటి మా జీవితంలో మాట్లాడినా అది మా బ్రెయిన్లోకి వెళ్తుంది, అది తూచా మా జీవితంలో దేవుడు నెరవేర్చుకుంటూ తీసుకొచ్చాడు. ఈ నెలలో పోయిన నెలలో కూడా నేను చాలాసార్లు అన్న మా కొరకు మాట్లాడినప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడానన్నా, ప్లీజ్ అన్న మీరు చాలా ఆచితూచి మాట్లాడండి అన్న అని కూడా నేను అంటే అన్న నవ్వారు. కన్నా నేను నా ప్రమేయం ఏమీ లేదు, దేవుడు నన్ను ఓటికిస్తున్న మాట నేను మాట్లాడుతున్నానమ్మా అని. ఆయన సరదాగా అన్న మాట కూడా మా జీవితంలో దేవుడు నెరవేర్చుకుంటూ తీసుకొచ్చాడు. ఇటువంటి గొప్ప సేవకుల్ని మరి రక్త సంబంధి కాకపోయినా నాకంటూ ఒక అన్నని దేవుడు ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతాస్తోత్రములు చెల్లించుకుంటున్నాను. ఆమేన్. ప్రైజ్ గాడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. రియల్లీ ఈ ఫ్యామిలీతో ప్రతి పరిస్థితుల్లో, ప్రతి లోయలో, ప్రతి ఎత్తులో కలిసి నడిచిన అనుభవాలు ఉన్నాయి. నాకు బాగా గుర్తు, కిరణ్ వాళ్ళ అమ్మగారు మేము పరిచయం కొత్త అనమాట. పరిచయం కొత్తలో కిరణ్ని నా చేతిలో పెట్టి ఫస్ట్ జస్ట్ అదే కరెక్ట్గా మేమిద్దరం పరిచయం అయింది కూడా ఇలాగ ఒక యానివర్సరీ, మా వాయిగురుల చర్చ్ యానివర్సరీకి. ఎందుకు ఏడ్చానో ఎలా ఏడ్చానో కూడా తెలియదు. ఎంత ఏడ్చానో చెప్పగలను. ఎక్కి 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 ఏడ్చాను. మా బావ నా దగ్గరకు వచ్చి పక్కన ఉన్న ఫ్రెండ్స్ వాళ్ళందరూ వచ్చి ఏమైంది ఏమైంది అని అడుగుతున్నారు. చూసేవాళ్ళు అందరికీ ఆక్వర్డ్గా ఉంది. ఏంటి ఎందుకు ఎందుకు ఈయన ఎందుకు ఏడుస్తున్నాడు, ఆయన ఎందుకు ఏడుస్తున్నాడు, ఐ డోంట్ నో వై. అదే అంటాను, ఆ భారం అనేది మనం తెచ్చుకుంటూ వచ్చేది కాదు. సరే ఒకటే చెప్పాను, కిరణ్ యూ హ్యావ్ ఏ ప్లాన్ ఫర్ గాడ్, గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ ఫర్ యూ. ఒకటి చెప్పగలను, గాడ్ విల్ బిల్డ్ యువర్ లైఫ్, అది మాత్రం చెప్పగలను. చాలా నేను ఫస్ట్ కిరణ్ మనకి ఇప్పుడు ఇలా కనబడుతున్నాడు, నేను చూసినప్పుడు ఎలాగొన్నాడంటే చాలా పాపం జుట్టు బాగా పెరిగిపోయి కొంచెం నిజంగా వాస్తవం చెప్తున్నాడు. ఐ డోంట్ ఫీల్ షై ఫర్ దట్. ఒక మాట చెప్పాలంటే అంటే డ్రగ్ ఎడిక్ట్ ఉన్నట్టున్నాడు తను. రియల్లీ ప్రాపర్ హీ వాజ్ నాట్ వేరింగ్ సంథింగ్. నేను అప్పుడు అన్నాను, గాడ్ విల్ బిల్డ్ యూ బ్యాక్. ఆ రకంగా దేవుడు అంచెలంచెలుగా అన్ని విషయాల్లో కిరణ్ని సెట్ చేయడం నా కళ్ళారా నేను చూశాను. షూర్లీ మిగతా విషయాలన్నీ కూడా దేవుడు కంప్లీట్గా సెట్ చేసే రోజులు వచ్చినాయి. ఇంకది ఇట్ విల్ హ్యాపీ షూర్లీ. సో ఆ విధంగా కిరణ్ వాళ్ళ అమ్మగారు నా చేతిలో చేయి వేసి, విసనపేటలో బాగా గుర్తు, చేయి వేసి, అయ్యా నీ తమ్ముడు అనుకుంటావో, అన్న అనుకుంటావో, కొడుకు అనుకుంటావో, నీ ఇష్టం, ఈ మాట అన్నారు. అది ఇది. సో ఇతని బాధ్యత, మా అబ్బాయి బాధ్యత నువ్వే చూసుకోవాలన్నారు. ఆ క్షణం నుంచి అన్ని విషయాల్లో దేవుడు సహాయం చేసి నడిపించడం. కిరణ్ మ్యారేజ్ కానివ్వండి, కిరణ్ పెళ్ళికి రెండు విషయాల్లో దేవుడు నిలబెట్టడం, వీళ్ళు అలా లోబడ్డారు కూడా. అట్ ద సేమ్ టైం ఆంటీ ప్రభు దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు ఒకరోజు సాయంత్రం నా ఫోన్ చేశాడు, కుదరవల్లి హోల్ నైట్కి నేను ప్రిపేర్ అవుతున్నాను, రెడీ అయ్యాను, చర్చికి వెళ్ళాలి, వాక్యం చెప్పాలి. ఫోన్ చేశాడు, అమ్మ నాన్న అమ్మకి ఇలా బాగాలేదని. సరే నేను వస్తున్నాను కిరణ్, స్టార్ట్ అయ్యాను. బయటకు వచ్చినప్పుడు కారు లేదు, బండి. నాతో పాటు లక్ష్మీనారాయణ ఉన్నాడు. సరే లక్ష్మి వెళ్దాం పదా అని చెప్పేసి అప్పటికప్పుడు బండి చేసిన స్టార్ట్ అయితే దారి మధ్యలో ఉండగానే మాకు ఫోన్ వచ్చింది, అన్న అమ్మ ఇలాగా ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారని. ఆ రోజు నైట్ బయలుదేరి మేము విజయవాడ వచ్చాం. అప్పుడు యనమల కుదురులో ఉన్నారు. నైట్ 11 అయిందేమో అప్పుడు. ఈ నైట్ అప్పటి నుంచి అక్కడ ఏం మాట్లాడాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. మొత్తానికి ఆంటీని తీసుకుని మేము బయలుదేరి తాటిపాకు బయలుదేరాం. భయంకరమైన చలి. లక్ష్మీనారాయణ విజయవాడలో ఆగిపోయాడు. నేను ఆగిపోతానండి, ఇటు నుంచి వెళ్ళిపోతానండి అన్నాడు. జంక్షన్లో దిగేశాడు. ఇంకా అప్పటి నుంచి
అంబులెన్స్కి నాకు పోటాపోటీ అనమాట. నేను ఒక్కడనే బండి మీద, కిరణ్, కరుణ, ప్రవీణ్ ఆంటీ అంబులెన్స్లో ఉన్నారు. ఆ రోజు తోలేని నైట్ బండి నేను రేస్ బైక్ అనమాట. అంబులెన్స్ కూడా అసలు ఆగట్లేదు, 100-120 వెళ్ళిపోతున్నాడు హైవే మీద. నాకేం భయంకరమైన చలి. ఇంకా అంటే నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే, సేవకులమైన మేము ఏదో వాక్యం చెప్పడానికో ఏదోనండి. మీ కష్టం మా కష్టం, మీ కన్నీరు మా కన్నీరు, మీ సంతోషం మా సంతోషం, ఇది మా సేవ. సో ఆ రాత్రి మేము తాటిపాకి వెళ్ళిన తర్వాత సైలెన్సర్ మీద ఊరిన వాటర్ తీసుకుని ఇట్లా తాగి జస్ట్ అలా పోస్తే సలసల కాగిపోయింది సైలెన్సర్. 2:30-3 వెళ్ళాం మేము. ఉండి తర్వాత కార్యక్రమాలన్నీ చూసుకుని బయలుదేరి రావడం జరిగింది. అలాగే అన్ని విషయాల్లో, ఈ కుటుంబ విషయంలో దేవుడు సహాయం చేశాడు. ప్రతి అప్స్ అండ్ డౌన్స్ తెలుసు. దేవుడు ఆ విధంగా సహవాసంలో బలపరిచి నడిపించారు. మే ది లార్డ్ బ్లెస్ యూ. దేవుడు ఖచ్చితంగా పైకి తీసుకొస్తాడు. ఇంకెవరైనా వస్తే మీ అందరికీ క్లోజ్ చేసుకుందాం, పర్లేదంటారా? దేవుడు అన్నిసార్లు ఈ ఛాన్సెస్ ఇవ్వడం, మరి ఎందుకనో ఈసారి మనకి ఛాన్స్ ఇచ్చాడు. చాలా హ్యాపీగా ఉంది. ఎవరైనా వస్తున్నారు అంటే మా టైం ఉంది, లేకపోతే లేదు. మీ అందరికి నా వందనాలు. అలాగే పాస్టర్ గారికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. నాకు కూడా మాది ములపారు సంఘంలో ఉండేవాడిని. అలాగే పాస్టర్ గారు కూడా నాకు 10 years బట్టి అలా తెలుసు. అప్పుడైతే పాస్టర్ గారు వచ్చేవారు, నేను అప్పుడు లేను, ఏంటంటే డిప్లొమా చదువుతున్నాను. పాస్టర్ గారు వస్తున్నారు మనకి అని చెప్పారు. ఎలా ఉంటారు ఏంటా కుర్రాయినా అన్న చెప్పారు. మా వాళ్ళు అయితే యూత్ అన్నారు. అయితే నేను పాస్టర్ గారిని అనుకోకుండా సండే ఇలా వచ్చాను. నేను వచ్చి సండే చర్చికి వచ్చి పాస్టర్ గారు ఉన్నారు, కొంచెం అలా కనబడి వెళ్ళిపోయా, గేమ్ ఆడుకుంటాకి వెళ్ళిపోయా. తర్వాత మళ్ళీ ఒక రోజున ఎప్పుడో పాస్టర్ గారు మా ఇంటికి వచ్చారు. అప్పుడు నాతో బాగా మాట్లాడారు. ఏం చేస్తున్నావు తమ్ముడు ఏంటి అని అన్నీ అడిగి నాతో బాగా మాట్లాడారు. అంటే నేను చర్చికి ఫస్ట్ నుంచి చర్చిలోనే అమ్మ వాళ్ళతో పాటు చర్చికి వెళ్ళేవాడినే, కానీ సండే ఎక్కువ చర్చికి వెళ్ళేవాడిని కాదు. సండే ప్రేయర్ స్టార్ట్ అయ్యేప్పటికి నేను గేమ్కి వెళ్ళిపోయేవాడిని. అలా ప్రతి వారం అలాగే జరిగేది. సండేకి వచ్చే చర్చి దాకా వచ్చేవాడిని, మళ్ళీ ఎవరో కేకేసేవాళ్ళు, అలా గేమ్స్కి వెళ్ళిపోయేవాడిని. తర్వాత పాస్టర్ గారు నాతో బాగా మాట్లాడి, ఏంది సురేంద్ర నువ్వు చర్చికి రావట్లేదని అలా మాట్లాడి, ఇలా చర్చికి రా అంటే, అన్న నాకు ఇలా గేమ్స్ ఇంట్రెస్ట్ అలా వెళ్ళిపోతున్నా అంటే, అట్టా కాదు సురేంద్ర, నువ్వు ఫస్ట్ ప్రయారిటీ దేవుడికి ఇవ్వు, తర్వాత దేనికైనా ఇవ్వు అని చెప్పేసి నాతో మాట్లాడి అలా నేను అలా వెళ్ళిపోయేవాడిని. అలా 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 సండే చర్చికి వెళ్ళడం మొదలుపెట్టా. ఇంకా అలా దైవజనులు ప్రతిసారి నాకు కలిసినప్పుడల్లా వాక్యంతో మాట్లాడి నన్ను అలా చర్చికి నడిపించారు. నేను సండే అలాగే చర్చికి వెళ్ళడం, అలాగే దైవజనుల వాక్యం బట్టి నేను దేవుణ్ణి నమ్ముకుని రక్షణ భాగ్యం కూడా తీసుకున్నాను. అలాగే మా కుటుంబం పట్ల కూడా దైవజనులు వాక్యం ద్వారా ఎంతగానో బలపరచబడ్డాం. ఇంకా అంచెలంచెలుగా బలపడినట్లుగా ప్రైజ్ రాడు అందరూ. సూరిబాబు ఫస్ట్ టైం నేను చూసినప్పుడు 10th అయింది కదా, డిప్లొమా. మొత్తానికి బాగా కష్టపడేవాడు చర్చిలో, బాగా అంటే బాగా బాధ్యతగా ఏ పని నాకు చెప్పినా కానీ చాలా మంచిగా నమ్మకంగా అవుతుంది. మెయిన్ సత్యం గారు, వాళ్ళ అమ్మమ్మ గారు అయినటువంటి సత్యం గారి బీజం, సత్యం గారు అలాగా జనరేషన్స్ అక్కడ సంఘానికి ఆదిమ్మ గారు, వీళ్ళందరూ కూడా సంఘంలో స్తంభాలుగా నిలవబడి వాళ్ళు విత్తిన విత్తనాలు ఈ రోజున మనం అందరం తింటున్నాం. హల్లెలూయా. వారి పిల్లలు ఆ విధంగా దేవుని కృపలో కొనసాగుతున్నారు. సో ఈ కుటుంబాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. సో నేను ఖచ్చితంగా ఒకటి చెప్పగలను. సో ఒకటి చెప్తున్నాను, యూత్కి పర్టికులర్ ఒకటి చెప్తున్నా వినండి. నమ్మకంగా దేవుణ్ణి వెంబడించండి. ఎందుకంటే యవ్వన ప్రాయంలో మీకు బలం ఉంటుంది, జ్ఞానం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది. మీకు కలిగింది దేవుని కొరకు మీరు చెయ్యండి. దేవుడు ఉన్నతమైన స్థాయిలో మిమ్మల్ని నిలబెడతాడు, అందులో డౌట్ లేదు. మనం దీవెనకరంగానే ఉంటాం, దేవుడు మిమ్మల్ని దీవెనకరంగా ఉంచుతాడు. దేవుని కృపను బట్టి యవ్వన ప్రాయం నుంచి నేను కూడా నాకు తెలిసింది ఏంటంటే, మీరు ఎలాగైతే పరిచయం చేస్తున్నారు, ఈరోజు మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకు నా విత్తనాలు కనబడుతున్నాయి. నేను ఏదైతే విత్తుకున్నానో అవన్నీ కూడా ఈ విధంగా ఈ ఫలం అనేది నాకు కనబడుతుంది. సో నేను మీ అందరికీ చెప్తున్నాను, మీరు దేవునిలో
దేవుడు మీకు ఇచ్చినటువంటి పరిచర్యలో మీరు నమ్మకంగా మీరు కొనసాగండి. ఆ ఫలాన్ని మీరు ఖచ్చితంగా చూస్తారు. గాడ్ బ్లెస్ యూ. ఓకే, ఇంకా ఎవరైనా ఓకే రాబర్ ఆస్థాన మేనేజర్. అదేం లేదన్న, అన్నయ్యతో నా పరిచయం ఎక్కడి నుంచి స్టార్ట్ అనేది కూడా నేను చెప్పలేను. ఎందుకంటే అలా జర్నీ అనేది వెళ్తానే ఉంటుంది. నాకు అన్నయ్య కారు కొనుక్క ముందు నుంచి బండి మీద పరిచయం చేస్తున్నప్పటి నుంచి పరిచయం. ఇప్పటికీ బండి మీద మేము ఎన్నిసార్లు వెళ్ళాము అనేది జ్ఞాపకాలు మామూలుగా లేవు. ఎందుకంటే కొన్నిసార్లు బండి అయిపోయి తోసుకుంటూ వచ్చిన రోజులు ఉన్నాయి అన్నయ్య నేను. కొన్ని రోజులైతే కాలు వేసుకుని రావడం, ఒక్కోసారి బండి అయిపోతే ఆ బండి మధ్యలో పెట్టేసి బస్సుకి రావడం, చాలా జ్ఞాపకాలు. ఎందుకంటే అన్నయ్యతో నాకు దగ్గర ఒక 10 ఏళ్ళు అన్న, మనకి దగ్గర 8 ఇయర్స్ జర్నీ మా అన్నయ్యది నాది. వైఎస్ఆర్ కాలనీలో స్టార్ట్ అయింది కాడి నుంచి ఇప్పుడు దాకా అన్నయ్యతో పాటు ఎప్పుడు సేవలు. అంతకుముందు నేను పరిచర్లో ఉండేవాడిని ఫిలదెల్ఫియాలో. కానీ ఏంటంటే పరిచయం చేసేవాడిని, దేవుళ్ళలో ఉండడం అనేది చాలా తక్కువ. లోకాలం ఎలా ఉండేదో అలాగే ఉండేవాడిని. పరిచర్లో ఇక్కడ చర్చికి వచ్చిన తర్వాత అన్నయ్యతో సహవాసం చేసిన తర్వాత మొత్తం అంటే నేను ఉండాల్సిన విధంగా అలా కాదు, ఇలా ఉండాలి, వాక్యపరంగా నేను ఎలా ఉండాలో నేర్చుకున్నా బాగా. ఇలా నేర్చుకోవాలి, ఇలాగా అన్నయ్యతో బాగా ట్రావెలింగ్. అంటే నేను వాక్యం పరంగా అన్నయ్యతో ఏంటంటే డైలీ మెసేజ్కి వెళ్ళేటప్పుడు మెసేజ్ గురించి మాట్లాడుకునే వాళ్ళం. లేకపోతే చాలా డౌట్స్ అన్నయ్య ఇది అని చెప్పేసి డౌట్స్ చాలా అడిగేవాడిని. అన్నయ్య అన్నిటికీ ఓర్పుగా సమాధానం చెప్తా వచ్చేవాళ్ళు అన్నిటికీ. కానీ మర్చిపోలేని జ్ఞాపకాలు చాలా ఉన్నాయి అన్నయ్యతో నాకు. అప్ అండ్ డౌన్స్ చాలా ఉన్నాయి. కానీ ఒక్కోసారి ఎంతైనా సొంత అన్న నన్ను ఎలా చూసుకుంటారో అలా చూసుకుంటారు నన్ను అన్న. అది రెండు ఏంటంటే అన్నయ్య నేను ఒకసారి కారులో వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ అవ్వడం, కానీ అది అన్ఎక్స్పెక్టెడ్. కానీ ఏంటంటే నీ సీట్ బెల్ట్ పెట్టుకోవాలా ఆ రోజు. అన్నయ్య సీట్ బెల్ట్ పెట్టుకోమన్నారు, నేను సీట్ బెల్ట్ పెట్టుకోవాలా. అన్ఎక్స్పెక్టెడ్ యాక్సిడెంట్. కానీ ఏంటంటే ఆ రోజు నేను బతకడం అనేది దేవుని కృప. అసలు మర్చిపోలేని జ్ఞాపకాలు ఇవన్నీ. ఎందుకంటే దేవుడు ప్రతిసారి నన్ను అన్నయ్యని కాపాడుతూ వచ్చారు. ప్రతి ట్రావెలింగ్లో కానీ పరిచయంలో కానీ అన్నయ్యతో నేను ఎలా ఉంటున్నా అంటే అది అన్నయ్య ఇచ్చిన చనువు. కానీ నేనేంటంటే ఎప్పుడు దాన్ని నేను తగ్గించుకోలేను. ఎందుకంటే అన్నయ్య ఎంత అంటే హై లెవెల్ నాకు, అంతే. అది నా ఫ్యామిలీలో నా సొంత అన్న ఎలా చూస్తారో తెలియదు, కానీ నన్ను ఎలా చూస్తారు. రైట్ బాలు, థ్యాంక్ యూ. బాలు ఎలాగనంటే టు బీ ఫ్రాంక్ చెప్పాలని అంటే ఇప్పుడు నేను మీకు కాసేపు ఇలాగ ఉండేది, కానీ 24/7 నాతో పాటు ఉన్నాడు బాలు. అంటే నేను ఇంటి దగ్గర ఎలాగుంటాను, నేను ఏం మాట్లాడతాను, అంటే నా బిహేవియర్ ఎలాగుంటుంది అనేది బాలుకు మొత్తం తెలుసు. ఎందుకంటే నాతో పాటు కొన్ని రోజులు తను నాతో పాటు ఉండిపోయి జర్నీ చేసినాడు. ఆన్ ద స్టేజ్ నేను ఎలాగుంటానో ఆఫ్ ద స్టేజ్ కూడా అలాగే ఉంటాను. సో అది బాలుకు బాగా తెలుసు. అట్ ద సేమ్ టైము పాపం ఎవరైతే అండ్ ఐ మీన్ ఎంత క్లోజ్గా ఉంటారో పాపం వాళ్ళకి అన్నీ పడతా ఉంటాయి. సో బాలుకు కూడా నేను మొదటి నుంచి చెప్తూ ఉండేవాడిని, బాలు దిస్ ఇస్ దిస్, ఇలాగుండు అని. సో చెప్పినట్టుగా బాలు ఫాలో అవుతూ ఉండేవాడు. ఈ రోజుకి కూడా ఏదైనా ఒక విషయం ఉందనంటే కనుక ఖచ్చితంగా బాలు దిస్ ఇస్ దిస్, నువ్వు ఇలా చేయాలి, ఇది తప్పు, ఇలా ఉండొద్దు, ఇలా అని చెప్పి పాపం నా ఉగ్రత, నా కోపం, నా ఇదేంటి దాన్ని ఏమంటారు, సో నా ఎమోషన్స్ అన్నింటినీ పాపం తట్టుకుంటాడు. సో క్లియర్గా చెప్తాను బాలు ఇది బాలు ఇలా ఉండాలని. సో నేను ఇంకో బాలు విషయంలో కూడా ఒకటి చెప్పగలను. వీళ్ళ అమ్మగారితో నేను ఎప్పుడు ఒక మాట చెప్తాను, ఆంటీ ఒకటి నేను చెప్పగలను, తనకున్నటువంటి మనస్సు నమ్మకత్వాన్ని బట్టి పరిచయం చేసేది ఏమున్నది లేదనేది తీసి పక్కన పెట్టేసేయండి. ఏమండి ఆ మనస్సును బట్టి ఖచ్చితంగా దీవించబడతాడని చెప్తాను. అది కూడా ఇప్పుడు కూడా చెప్తున్నాను. సో వాక్ విత్ గాడ్ అండ్ యూ విల్ బి బ్లెస్డ్ మోర్ అండ్ మోర్. గాడ్ బ్లెస్ యూ. రైట్, ఇప్పుడు పాస్టర్ గారు ఉందంట. రాత్రి ఒక విషయం చెప్తానండి. రాత్రి విషయం ఏంటంటే ఈవిడ గారు నాకు ఈ ట్యాబ్ నాకు గిఫ్ట్ ఇచ్చారు పాస్టర్ గారు. నేను అసలు అనుకోలేదు. రాత్రి మొత్తానికి మన వాళ్ళు వచ్చారు, ఒక ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్ బాక్స్ ఉంటుంది కదా, అందులో ప్యాక్ చేసి తెచ్చారు. చూసి నేను అన్నాను, ఏంటి నాకు మంచినూనె ప్యాకెట్లు ఇస్తున్నారా అని, ప్రాంకా అని అన్నాను. లేదు అందులో ఏముందో చెప్పండి అని అన్నారు. మొత్తం నేను కొన్ని గెస్ట్ చేశాను.
గెస్ట్ చేసిన తర్వాత ఇవేమీ కాదని, నేను అసలు అవుట్ ఆఫ్ అంటే నేను అనుకున్న దానికంటే అంటే వాస్తవానికి ఏంటంటే ట్యాబు కావాలన్న లోపలైతే ఉంది. కానీ నేను దేవుణ్ణి అడిగాను, నీ చిత్తమైతే నాకు ఇవ్వు ప్రభు అని అడిగాను నేను. నీ చిత్తమైతే నాకు, ఎందుకంటే ఇదివరకు నాకు ఉన్నటువంటి స్వభావం ఏంటంటే ఏదైనా కొనుక్కోవాలి, ఏదైనా కావాలని అంటే ఆ ఈఎంఐ పెట్టేసి కొనేసి అంతే, తర్వాత సంగతి దేవుడు ఎరుగు. అది తప్పు. దేవుడు అనుమతి ఇచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలి. నేను దేవుడిని అడిగాను, సరే అని చెప్పేసి రాత్రి వీళ్ళు ఇచ్చేసారు. ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ట్యాబు ఇది తీసిన తర్వాత అసలు ఇది ఎవరు ఇచ్చారనే చెప్తా ఉండండి అని చెప్పి ఇచ్చేవాళ్ళు బయట ఉన్నారని చెప్పి వీళ్ళు డ్రామా ప్లే చేశారు నా దగ్గర. ఎలాగా, బయట ఉన్న వాళ్ళు ఉండండి అని చెప్పేసి నన్ను కళ్ళు మూసుకోమని చెప్పి లోపలని తీసుకొచ్చి, ఇంకొక మాట చెప్పాలని అంటే ఆంటీ ఉండండి అని కూడా అన్నారు, అంటే నన్ను డైవర్ట్ చేయడానికి. చేసిన తర్వాత నాకు చెయ్యి ఇచ్చారు, మీరు ఎవరో చెప్పండి అని అన్నారు. సరే నేను 4 ఇలా చేతులు పెట్టలేదు కానీ మొత్తం చూశాను. నాకు ఇస్సాకు గుర్తుకొచ్చాడు. అదేంటి ఆ తడివి చూసి ఎవరా 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 అని వస్తుంది. ఒక 10-15 సెకండ్స్లో నాకు అర్థమైపోయింది చిన్ని చెయ్యి అని. సరే నేను అన్నాను చిన్ని అని అన్నాను, మీకు ఇచ్చింది ఈ ట్యాబ్ వాళ్ళే, వీళ్ళే ఎవరో చెప్పండి అని అన్నారు. నేను అన్నాను, కాసేపు చూసిన తర్వాత వెంటనే చిన్ని అని అన్నాను. నేను అనగానే మొత్తానికి అరే భలే గుర్తుపట్టేశారు అన్నారు. నేను అన్నాను, గుర్తు పట్టినందుకు సంతోషం కాదు, గుర్తు పట్టకపోతే అప్పుడు ఉండేది నా పరిస్థితి. సో ఇక్కడ ఆబ్వియస్లీ నా భార్య చెయ్యి నాకెందుకు తెలీదు, కొత్త చెయ్యి అయితే అర్థమైపోద్ది. సరే అన్న తర్వాత చాలా థ్యాంక్స్ సో అండ్ సో అని అనుకున్నాను. సో మొత్తానికి దేవుని కృప, దేవుడు అదే చెప్తున్నాను, దేవుని కొరకు నువ్వు మనస్సుంటే నీ జీవితంలోకి ఎవరు రావాలి, నీ జీవితంలోకి ఏవి రావాలనేవి దేవుడే చూసుకుంటాడు. హల్లెలూయా, ఐ ప్రైజ్ గాడ్ ఫర్ దట్. చెప్పు. అందరికీ వందనాలండి. ఇప్పుడు దాకా మీరు చెప్పారు, నేను కూడా చెప్తాను. ఒక 5 minutes ఓకే అంటారా? మా మ్యారేజ్ అయ్యి 9 years. నేను యాక్చువల్గా కొంచెం సెన్సిటివ్, బాగా ఎమోషనల్ అనమాట. మా మ్యారేజ్ అయినప్పుడు అందరూ ఉంటారు కదా, ఉన్నప్పుడు మా అక్క అయితే ఫోన్ చేసి ఎస్పెషల్లీ ఈయనకి చెప్తా, మా చెల్లి చాలా గాజు గ్లాస్ అనమాట, మీకు చేతిలో పెడుతున్నా చాలా కేర్ఫుల్గా చూడాలని చెప్పారు. ఇంకా నాని ఆంటీ అక్కడున్న కొంతమంది అనమాట. తను ఎలా అంటే చాలా సెన్సిటివ్, ఏది తట్టుకోలేదు. చాలా అంటే గాజు గ్లాస్ ఎలా పడితే ఎలా పగిలిపోతుందో నా నేచర్ కూడా ఒకప్పుడు అదనమాట. నా మ్యారేజ్ అయిపోయింది, అలా కంటిన్యూ అవుతూ ఉన్నాము. పాస్టర్ గారి గురించి చెప్పాలంటే చాలామంది మా రిలేటివ్స్లో కానీ లేకపోతే మా ఫ్రెండ్స్లో కానీ అందరూ అనుకుంటా, మా ఫ్రెండ్స్ కాదు, మా ఫ్రెండ్స్ అయితే ఏమనుకుంటారంటే నువ్వు నిజం చెప్పు, మీది లవ్ మ్యారేజ్ కదా అంటారా, లేదు లేదు మాది ఇదని అంట. మా రిలేటివ్స్లో కొంతమంది ఏమనుకుంటారంటే అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి ఈయన ఒక్కొక్కసారి హార్ష్గా మాట్లాడిన సందర్భాలు ఉంటాయి, లేకపోతే టైంకి ఈయనకి టైం పంచాలిటీ చాలా ఎక్కువ, ఆ టైంకి నేను స్టార్ట్ అవ్వకపోతే టైం అయిపోయింది అనే హార్ష్గా మాట్లాడిన సందర్భాలు ఉంటాయి. ఫస్ట్లో నేను ఆ విషయాలకి చాలా ఫీల్ అయ్యేదాన్ని అనమాట. ఎలా అంటే నేను చాలా ఇది కదా, నేంటి ఏది చెప్పినా హార్ష్గా చెప్తున్నారు అని. కానీ ఆయన అలా ఆ రోజు అలా మాట్లాడి నన్ను ట్రైన్ చేసుకుంటూ రావటం, ఈరోజు నేను ఒకటి చెప్పగలను, బాల్ వచ్చి నన్ను కొట్టినా కానీ గ్లాస్ పగులుతుంది కదా, నాకు చిన్న ఇది కూడా పడదనమాట. ఒక బాల్ తగిలితే గ్లాస్ ఇలా బ్రేక్ అవుతుంది. కానీ నేను ఇప్పుడు ఎలాంటి స్థితిలో ఉన్నానంటే ఫస్ట్ దేవుడు, తర్వాత పాస్టర్ గారు ఒక బాల్ వచ్చి కొడితే అది బ్రేక్ అయ్యే పరిస్థితి లేదు, నన్ను అంత స్ట్రాంగ్ చేశారు. ఇంకో విషయం చెప్పాలంటే పాస్టర్ గారి గురించి, అందరికీ ఆయన మిమ్మల్ని ఎలా సరి చేస్తారో నన్ను కూడా చాలా సందర్భాల్లో అలానే సరి చేసుకుంటూ వస్తారు, ఇలా కాదు అలా కాదని చెప్పుకుంటూ వస్తారు. ఇప్పటికీ నన్ను ట్రైన్ చేసిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అది పాస్టర్ గారే అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా విషయాల్లో నన్ను చాలా స్ట్రాంగ్ చేశారు. కొన్ని ఇయర్స్ బ్యాక్ కూడా, కొన్ని ఇయర్స్ కాదు లాస్ట్ ఇయర్ వరకు కూడా నేను కొన్ని విషయాల్లో ఎవరైనా ఏదైనా మాట్లాడితే చాలా సెన్సిటివ్ అయిపోయి ఇంకా ఏం చేసేదాన్ని, ప్రేయర్ అన్న ఒక రీజన్తో ప్రేయర్ అని చెప్పేదాన్ని, ఏడుస్తే ఇంకా ఏడుస్తూ ఉండేదాన్ని. కానీ ఇప్పుడు అలా లేదు, నన్ను అంత బాగా ట్రైన్ చేశారు. మరి ఈ డైలాగ్ చెప్పచ్చో లేదో తెలియదు కానీ ప్రేమ ఆకాశం ఏదో ఒక మూవీ డైలాగ్ ఉంటుందండి. ఇప్పుడు నేను మూవీ చూస్తున్నానని కాదు, నా డిగ్రీలో ఉన్నప్పుడు ఆ డైలాగ్ బాగా ఎవరిదో ఒక రింగ్ టోన్ అనమాట. ప్రేమ అగాధమా సంథింగ్, ప్రేమ సముద్రం అంతా, కోపం ఏదో కోపం ప్రళయం, ప్రేమ సముద్రం అంతా ఏదో ఉంటుంది. మా పాస్టర్ గారు నాకు చూపించే ప్రేమ అలాంటిది, ఎవ్వరికీ తెలియదు నన్ను ఎంత కేర్ తీసుకుంటారో, ఎంత ప్రేమిస్తారో. నిజంగా చాలా 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 గ్రేట్ఫుల్ అని చెప్తాను. ఇంకో విషయం నిజంగా చెప్పాలంటే ఆయన చూపించే ప్రేమకి నేను చాలా ప్రౌడ్గా కూడా ఫీల్ అవుతాను. హ్యాపీ బర్త్డే పాస్టర్ గారు, గాడ్ బ్లెస్ యూ. సో
వీళ్ళ ఇంట్లో తను చాలా ప్యాంపర్డ్గా పెరిగిన తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత కూడా నేను చాలా అంటే చాలా ఇదిగా చూశాను. కాకపోతే ఏంటంటే నాకు కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. అంటే వన్ థింగ్ నాకున్నటువంటి ఒక స్వభావం ఏంటంటే మొదటి నుంచి కూడా రైట్ థింగ్ అనేది రైట్గానే ఉండాలనేది. ఇప్పుడు టైంకి ఎక్కడికి వెళ్ళాలని అంటే దట్స్ ఇట్, టైంకి వెళ్ళాలంతే, ఆ డిసిప్లిన్ ఉండాలనేది అంట నేను. సో అలాగే నేను తనతో ఎప్పుడు చెప్తూ ఉండేవాడిని, చిన్ని మనం చేసేది సేవ, ఎన్నో ఎదురవుతాయి సేవలు. మనం చేసినా చేయకపోయినా రకరకాలైనవని మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకు ఎదుర్కొంటాము అని అంటే సేవకులం కాబట్టి దేవుడు మనల్ని కొన్ని మార్గాల్లో తీసుకెళ్తాడు. ఖచ్చితంగా మనం ఆ ప్రైస్ పే చేసి తీరాలి. ఈ సేవా పరిచర్యకి మనం బలహీనంగా ఉంటే దేవుడు మనల్ని బలపరచలేడు, దేవుని ప్రణాళిక జరగదు. కనుక దేవుడి ప్రణాళిక జరగాలి అని అంటే మనల్ని మనం కొంచెం ఓర్చుకోవాలి. ఒక ఆర్మీ ట్రైనింగ్ ఎలాగండి, నువ్వు దేశానికి సేవ చేయాలి అని అంటే నువ్వు కాపలా కాయాలని అంటే ఫిజికల్గా, మెంటల్గా, ఎమోషనల్గా అన్ని విషయాల్లో నువ్వు స్ట్రెస్ అవ్వాలి, అంతే. ఇంకా పీక్స్లో పరీక్ష చేస్తారు. అది లేకపోతే ఆర్మీకి పనిచేయరు. ఇక్కడ మనలాగా 8 గంటలు పడుకుంటాను, లేకపోతే టైంకి నాకు భోజనం కావాలి, ఇవన్నీ ఆర్మీలో చల్లవు. సో ఆ సీవియర్ ట్రైనింగ్ ఉంటుంది ఆర్మీకి. అలాగే నేను తనని అంటూ ఉంటాను. నేను ఇంకొక మాట కూడా చెప్పాను, తనకి చెప్పాను, మా మాయ గారికి కూడా చెప్పాను. మాయ గారు, నేను తనని ఎంత ప్రేమించినా, ఎంత ప్రొవైడ్ చేసినా నేను దేవుడి నుంచి కాపాడలేను. మీకు అర్థమైంది నేను చెప్పిన మాట? నేను ఎంత ప్రేమించినా, ఎంత ప్రొవైడ్ చేసినా దేవుడు తనని తీసుకెళ్లాలనుకున్న మార్గంలో నేను వెళ్ళి అడ్డుపడిపోయి ప్రభు నా భార్య ప్రభు నేను రికమెండ్ చేయకూడదు, చేయలేను కూడా. అయితే ఒకటి, దేవుని కృప తనకున్నటువంటి మనసుని బట్టి కానీ, దేవుడు తనకి ఇచ్చినటువంటి ఆ అభిషేకం, ఆ కృపను బట్టి కానీ చాలా అంటే చాలా విషయాలతో నేర్చుకుని మొదట్లో కొంచెం సెన్సిటివ్గా ఉండేది, కానీ తర్వాత మీరు చెప్పింది కరెక్ట్ అండి అని అంటాను. నేను అన్నాను, నేను చెప్పింది కరెక్ట్ కాదు, నేను చెప్పింది నిజం చెప్పాను, అది కరెక్ట్ అయింది, అంతే, దట్స్ ఇట్. హల్లెలూయా. కనుక మా గురించి ప్రేయర్ చేయండి. మాకంటూ వ్యక్తిగతంగా మాకంటూ పెద్ద భారీ ప్లాన్స్ అని కానీ ఏమీ లేవు. మా ప్లాన్ ఒకటే, దేవుని ప్లాన్, దట్స్ ఇట్. సంఘం గురించి ప్రయాసపడాలా, సంఘం దేవుని ఎదగాల, దట్స్ ఇట్. మా కొరకు ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ బ్లెస్సింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ ప్రేయర్స్. May the Lord bless you.